పేషెన్స్ ఖచ్చితంగా ఉండాలి. బికాజ్ ఎందుకంటే ఈ విఎఫ్ఎక్స్ అండ్ ఈ పార్ట్ ఏంటంటే ఒక రెండర్ లాంచ్ చేస్తే ఎంత టైం పడుతుందో అంత టైం పేషెన్స్గా ఉండగలగాలి. ఫస్ట్ పేషెన్స్ ఇంపార్టెంట్. సో మీకు ఎంత పేషెన్స్ ఉంటే మీకు ఎంత పేషెన్స్ ఉంటే అంత పేషెన్స్గా వెయిట్ చేయగలిగితేనే అవుట్పుట్ ప్రాపర్గా తీసుకోగలరు. నా బిలీవ్ ఏంటంటే ఏదైనా సరే వాట్ ఎవర్ ద జాబ్, వాట్ ఎవర్ ద కెరియర్ ఆప్షన్ ఏదైనా కానీ, సో మీరు చేసే పని ఎప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటుంది. సో అది నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తాను. హాయ్ ఎవరీవన్, హోప్ యు ఆర్ డూయింగ్ సేఫ్ అండ్ ఫైన్. ఈరోజు నేను VFX సూపర్వైజర్ ఆఫ్ ఎపిక్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఫిలిం గామి, సునీల్ రాజు చింత. సో నేను తనతో ఉన్నాను. హీస్ సూపర్వైజర్ ఆఫ్ గామి సినిమా. హీస్ ఫ్రమ్ రాజోల్. సో తను అడిగి మనం VFX ఎలా చేస్తారు ఏంటో అవన్నీ కనుక్కుందాం. సో హాయ్ బ్రదర్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ దోస్ హూ డోంట్ నో, VFX సూపర్వైజర్ అంటే ఏంటి? Actually, VFX supervisor the bridge to director and VFX, what are the artist and VFX వెనర్స్ ఉంటారు. సో డైరెక్టర్కి విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్కి మధ్యలో బ్రిడ్జ్ అనమాట. సో డైరెక్టర్ విజన్స్ అండ్ డైరెక్టర్ థాట్స్ని ఆర్టిస్ట్తో లింక్అప్ అయ్యి సో వర్క్ ఫినిష్ చేసి ఇవ్వడానికి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్తో బ్రిడ్జ్. సో and he should take care of the creative things. So and technical, so visual effects సంబంధించి అన్నిటికి he was the head. So right nice. చాలా మందికి VFX సూపర్వైజర్ అంటే తెలియదు. ఈవెన్ VFX అంటే కూడా చాలా మంది తెలియదు. అయితే మన గ్రాఫిక్స్ ఊర్లో నేను ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేసుకోవాలన్నా ఎవరికైనా చెప్పాలన్నా సరే చాలా దట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. సో నేను ఏం చేస్తానో కూడా నేను కంప్లీట్గా చెప్పుకోలేను ఈ థింగ్స్ అనమాట. సో VFX అంటే సో మూవీస్కి గ్రాఫిక్స్ చేస్తారు కదా, సో అవి చేస్తుంటారు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వస్తారు. సో దట్ కైండ్ ఆఫ్ ద క్రాఫ్ట్ హ్యాండ్లింగ్. సో ఫస్ట్ అసలు విద్యాధర్ని ఎప్పుడు కలిసారు ఏంటి? ఐ థింక్ సో 2010-11 మధ్యలో జాబ్ చేసా హైదరాబాద్లో. ఓకే. సో VFX కంపెనీలో జాబ్ చేసాను. దట్ వాజ్ మై ఫస్ట్ జాబ్ యాక్చువల్లీ. దట్ టైమ్ 2010-11 టైంలో సో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై జాబ్ అండ్ దట్ సో బ్యాక్ టు బేస్ వెళ్ళిపోదాం. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను నేను. సో అక్కడికి వెళ్ళిపోయి సో ఇంకా డెవలప్ చేసుకుందాం స్కిల్స్ అని చెప్పి సో బ్యాక్ టు జాబ్ అనేసి రాజులు షిఫ్ట్ అయిపోయాయి. ఓకే. సో ఇట్స్ లిటరలీ ఐ థింక్ సో 2011, 12, 13, 14, 15. సో ఆఫ్టర్ 15 వరకు సో వరా స్టార్ట్ చేసే వరకు. సో ఈ మీన్ టైంలో ఏంటంటే ర్యాండమ్గా నాకు ఒక ఫేస్బుక్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. సో ఒక పర్సన్, సో నేను విద్యాధర్ కాగిత వచ్చింది. సో తను అడిగాడు అనమాట. సో బ్రో యాక్చువల్లీ ఐఎమ్ ప్లానింగ్ ఏ షార్ట్, యాక్చువల్లీ ఇట్స్ ఏ క్రౌడ్ షాట్ అనమాట. సో అబౌట్ దట్ పర్టికులర్ షాట్ యాక్చువల్లీ. సో దాని గురించి తను మెసేజ్ చేశాడు. సో ఇలా అని చెప్పి ఐ కెన్ డూ ఇట్. యాక్చువల్లీ అప్పుడే వెళ్ళిపోయిన ఊరు. సో అంటే పెద్దగా అంత తీసుకోలేదు సో ఆ మెసేజ్ని. బట్ ఐ లవ్ టు వర్క్. సో తన ప్రొఫైల్ అంతా చెక్ చేసిన తర్వాత సో గుడ్. సో హిస్టరీ కిడ్ అవుతాం అంటే వీఆర్ ఆల్ కిడ్స్ అప్పటికన్నా. సో తను ఓకే ఫైన్, తను మాట్లాడాడు ఫోన్ చేసి, ఓకే ఫైన్ చేసేస్తాను. సో బట్ సడన్గా ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత కొంచెం డిప్రెషన్ స్టేజ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో అంటే ఏంటిది ఇలా అవుతుంది. సో ఇంకా నేను ఇప్పుడు వరకు నేర్చుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో ఐ డిడ్ దట్ షార్ట్. సో దాన్ని చేసి ఇచ్చాను. సో హీ లవ్డ్ ఇట్, తీసుకున్నాడు. సో ఆఫ్టర్ 1.5 month తర్వాత సడన్గా కాల్ చేశాడు. వి గాట్ అన్ అవార్డ్ ఫర్ VFX అని చెప్పి ఒకసారి కాల్ చేశాడు. సో యాక్చువల్లీ ఆ షార్ట్ పెట్టిన తర్వాత సో అసలు కంప్లీట్లీ అయింది. సో దెన్ ఐ ప్రిఫర్డ్. సో యాక్చువల్లీ సిరీస్ చూసా. సో మనం ఇంకేమైనా బెటర్గా చేద్దామంటే సో ఐఎమ్ డన్ విత్ దిస్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ. సో ఫ్యూచర్లో కలిసి వర్క్ చేద్దామన్నాం. సో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ నుంచి వైతర్ని, వరా అండ్ జీరో. సో ఇలా అనమాట. సో అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాజెక్ట్ ఐ థింక్ సో 2001 స్పేస్ ఓడిసీని మేము రీమేక్ కైండ్ ఆఫ్ థింగ్ లో జేమ్స్ అండ్ అవార్డ్స్ కోసం చేసాం అనమాట. సో హీ కాల్డ్ మీ అగైన్. సో రావాలి, మీరు వర్క్ చేయాలి, షూట్ చేస్తున్నాము. సో షూట్ సూపర్వైజింగ్ చేయాలి. సో అంటే సో వచ్చాను. సో ఊరు నుంచి ఎప్పుడు వచ్చినా కానీ విద్యావాళ్ళ ఇంట్లోనే నాకు అకౌంట్. యాక్చువల్లీ మా మావయ్యలు ఉంటారు ఇక్కడ లోకల్లో. సో బట్ మోస్ట్లీ ఉండేది విద్యావాళ్ళ ఇంట్లోనే. వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా అసలు నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ. వాళ్ళ మమ్మీకి యాక్చువల్లీ మేమందరం విశ్వ కానీ నేను కానీ సో మేమందరం రెగ్యులర్ బ్యాచ్ వెళ్తారు. సో చాలా బాగా చూసుకుంటారు. సో అంకుల్ అండ్ ఎవ్రీథింగ్ మంచి ఫన్ ఉంటుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ చందు విద్యాధర్ వాళ్ళ బ్రదర్. సో బాగుంటుంది వాళ్ళ తమ్ముడు. సో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో అట్లా ఇంట్లో కూర్చునే వర్క్ చేసాం. సో ఆ షూట్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం విశ్వనాథ్ మాకు ఫస్ట్ టైం అనమాట సినిమాటోగ్రఫర్. సో
ఫస్ట్ టైం. సో he had a long hair, morning వాడు మంచి క్రేజీగా జస్ట్ లైక్ జస్ట్ పాస్డ్ అవుట్, ఐ థింక్ సో పాస్డ్ అవుట్ ఆర్ ఇంకా చదువుతున్నాడు అనుకుంటా బీటెక్. సో పాస్డ్ అవుట్. సో కొంచెం క్రేజీగా ఉండేవాడు మనిషి. సో దట్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ. మేము ముగ్గురం కొలాబరేట్ చేసాం. 2001 స్పేస్ ఓడిసీని రీమేక్ చేసాం. దట్స్ ఓన్లీ ఫర్ జేమ్సన్ అవార్డ్స్. ఎక్కడ లేదు కదా? నో ఎక్కడ ఉండదు. సో జేమ్సన్ అవార్డ్స్ కోసం స్పెషల్లీ అవార్డ్ ఫంక్షన్ దానికోసం సో చేసాం. అండ్ మేము కొట్టాం దాంట్లో. సో సెకండ్ ప్లేస్కి వెళ్ళాం యాక్చువల్లీ. విద్య అండ్ విశ్వనాథ్ ముంబై వెళ్ళారు, గోవా వెళ్ళారు అవార్డ్ ఫంక్షన్ కి. సో చాలా ఎంజాయ్ చేసాం. ఆఫ్టర్ దట్ వైతర్ని, సో వైతర్ని షూట్ చేసాం. వైతర్ని కూడా వచ్చాను నేను. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అంటే కాల్ చేసుకోవడం ఊరు నుంచి. సో అంటే ఒక కైండ్ ఆఫ్ ఫీల్ ఉన్నది, ఏదో సమ్ బిగ్ ప్రొడక్షన్స్ ఫ్లైట్ టికెట్స్ వేసి మమ్మల్ని తీసుకొచ్చినట్టు. సో బాగుండేది అదే ఫీలింగ్. హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం, మా వాళ్ళ ఇంట్లో స్టే చేయడం, విద్య వాళ్ళ ఇంట్లో స్టే చేయడం, వర్క్ చేయడం, వెళ్ళడం. సో ఇలా ఉండేది. సో రాజుల నుంచి రావడం. సో వైతర్ని చేస్తున్నప్పుడు మాకు ఇంకొక వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే, సో పూరి జగన్నాథ్ గారు సో షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అనౌన్స్ చేశారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ కాన్సెప్ట్ యాక్చువల్లీ, మాకు మ్యాచ్ అయ్యే కాన్సెప్ట్ కోసం. సో వైతర్ని షూట్ అయిపోయిన తర్వాత గో బ్యాక్ టు మై హోమ్ టౌన్. సో సడన్లీ విద్యాధర్ అగైన్ కాల్ మీ అండ్ told about that. We had that slot. One was out పెట్టారు. సూపర్. We have to. అదే యుగోలీనో టైంలోనే కలిసామనుకోండి. యుగోలీనో యుగోలీన్ టైంలోనే కలిసాం. శివ యుగోలీన్ షూట్ అయిపోయిన తర్వాత కలిసాం. యాక్చువల్లీ సో ఆ బేబీ చాలా గుర్తుంది ఏంటంటే, నాకు అప్పుడు గ్రీన్ మ్యాట్ ని సో అలా వైతర్ని యుగోలీలో. సో అలా సో నెక్స్ట్ కమింగ్ టు ద వరా యాక్చువల్లీ. సో వరాకి వచ్చేటప్పటికి యాక్చువల్లీ వైతర్నికి కార్తీక్ వచ్చేసాడు లైట్ లో. సో బ్యాక్ బోన్. సో మా టీం అందరికి బ్యాక్ సపోర్ట్ అండ్ బ్యాక్ బోన్ కార్తీక్ వచ్చేసాడు. సో వరా మేము అసలు పిచ్చ హైలో చేసాం అనమాట అసలు. సో అంటే అప్పటి వరకు మేము చేసిన అన్ని జుగాడుగా అసలు వెళ్ళి అసలు ఎలా వెళ్తామో తెలియదు, బైక్స్ వేసుకుని వెళ్ళాము, ఆటోలు వేసుకుని తిరిగాం. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఉండి. సో సడన్లీ కార్తీక్ రాగానే మా ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా పెరిగారు. సో అసలు ఆ మనిషి అసలు ఆలోచించాడు. సో ఎవరికి ఏం కావాలో అది ఫస్ట్ తీసుకొస్తాడు. సో వరా మాత్రం చాలా క్రేజీగా ఫినిష్ చేసాం. సూపర్. తర్వాత గామి. వరాలో యాక్చువల్లీ అందరికి చాలా ఫేవరెట్ షాట్ 180 షాట్. ఎస్ బ్రో, నాకు కూడా చాలా రియల్ గా. నేను అప్పుడు స్టార్టింగ్ లో నేను కూడా అప్పుడు VFX కదా చాలా లిక్ చేసాను. అది ఎలా తీసారు ఎంత పెద్దది 180 అసలు ఎలా పాసిబుల్ అయింది. BTS ఒకసారి పెట్టారు, అప్పుడు ఫిగర్ అవుట్ చేశాను. చాలా అసలు రియల్లీ ఆసమ్ షాట్. యాక్చువల్లీ మాకు ఇనిషియల్ గా ప్లాన్ వేరే ఉండే. అది అంత లాంగ్ షాట్ కాదు, అంత వైడ్ షాట్ కాదు. ఇది అదర్ యాక్చువల్లీ లిమిటెడ్ అంటే క్లోజ్ నుంచి ఆల్మోస్ట్ అలా ఒక 2 to 3 meters నుంచి నాకు షాట్ కావాలి సేమ్ ఎసెన్స్ తో అన్నాడు. సో షూట్ చేసేసాం. సో సేమ్ అలాగే షూట్ చేసేసాం. సో తను అప్పుడు వేరే దగ్గర సో అసిస్టెంట్ అసోసియేట్గా వర్క్ చేసేవాడు క్రేజీ ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర. సో మార్నింగ్ వచ్చి షార్ట్స్ చూసుకుని సో నాకు డిస్క్రిప్షన్ చెప్పేసి వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చేటప్పటికి నేను షార్ట్స్ అన్ని చేస్తే మళ్ళీ కరెక్షన్స్ చేసుకుని ఇట్లా వర్క్ చేసేవాళ్ళు. సో దిస్ ఇస్ ఆల్ వరా అంతా మేము విద్యార్థి ఇంట్లో చేసాము అండ్ విశ్వనాథ్ రూమ్లో కూడా చేసాము. సో చేస్తే తను అలా పొద్దునే డిస్క్రిప్షన్ ఇచ్చేసాడు. సో 180 షాట్ ఈరోజు కంప్లీట్ చేసేద్దాం. సో ఐ సిట్ బ్యాక్, నేను చేస్తున్నాను బట్ ఐ డోంట్ లైక్ దట్ షాట్ అనమాట. లేదు యాక్చువల్లీ విద్య హ్యాడ్ ఎ క్రేజీ టేస్ట్ ఆన్ వైడ్ షాట్స్ అనమాట. చాలా అంటే ఇనిషియల్ డేస్ నుంచి తను వైడ్ షాట్స్ చాలా బాగా ప్లాన్ చేసేవాడు. బట్ ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ దట్ కైండ్ ఆఫ్ షాట్స్ అనమాట. అంత వైడ్ షాట్లో ఏం కనిపిస్తుంది, అలా ఏం కనిపిస్తుంది అంటే నువ్వు హాలీవుడ్ మూవీస్ చిన్నప్పటి నుంచి చూస్తా ఉంటావు కదా, ఏం అబ్జర్వ్ చేసావు అసలు, నువ్వు ఒకసారి బ్యాక్ వెళ్ళి ఒకసారి మూవీస్ అన్ని చూడంటే ఓకే దెన్ ఫైన్ ఐఎమ్ గోయింగ్ స్టడీ దట్ షార్ట్స్ అనమాట. ఆ వైట్ షాట్ లో ఉన్న ఎపిక్నెస్ అసలు ఒక్క కొన్ని వాట్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ కానీ సో ఈ షార్ట్స్ లో నాకు కనిపించింది. వావ్ అన్న ఫీల్ వచ్చింది. సో వైట్ షాట్ ఎంత మ్యాజిక్ ఉందా అని చెప్పి సో అది నేను కొంచెం బ్రెయిన్ లో పెట్టుకున్నా. సో వచ్చా. సో వరాకి అడగలేదు అది. సో వరాకి నేను జస్ట్ వెళ్ళిపోతున్నప్పుడు ఈ రోజు చేసేద్దాం అంటే వెళ్ళాడు. వచ్చేటప్పటికి నేను ఒక ప్రీవిజువలైజేషన్ చేసి ఇచ్చాను 3Dలో. చూసాడు, ఒక 2 minutes సైలెన్స్ ఉన్నాడు. వీఆర్ గోయింగ్ విత్ దిస్, దట్స్ ఇట్ అంతే. మార్నింగ్ లేద్దాం, షూట్ చేద్దాం, నేను వెళ్దాం అన్నాడు. సో కట్ చేస్తే మళ్ళీ షూట్ చేస్తాం.
కార్తిక్ వాళ్ళ ఆఫీస్లో. సో వచ్చాం మళ్ళీ, దట్స్ ఇట్. సో అట్లా వర్కౌట్ చేసాం. నైస్ బ్రదర్. సో అక్కడ నుంచి నెక్స్ట్ గామికి. రైట్ ఆసమ్. సో ఫస్ట్ థింగ్ అసలు విఎఫ్ఎక్స్ ఎక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది ఒకసారి జర్నీ? యాక్చువల్లీ ఇట్స్ లాంగ్ జర్నీ యాక్చువల్లీ. అంటే లైక్ 10th లో ఇంటర్లో జరిగింది అంటే యాక్చువల్లీ చెప్పినట్టు బుక్స్ ఎంత ఒకసారి జర్నీ ఒకసారి చెప్తారా? యాక్చువల్లీ ఐఎమ్ బోర్న్ ఇన్ కాకినాడ. సో మా తాతయ్య గారు పోలీస్ చేసేవారు. సో బికాస్ ఆఫ్ హిస్ జాబ్ నేను కాకినాడలోనే పుట్టాను. సో ఆఫ్టర్ ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత గెట్ బ్యాక్ టు మై హోమ్ టౌన్ రాజల్. సో చిన్నప్పుడు మా మామయ్యలు అందరూ క్రేజీ మూవీస్ చూపించేవారు. సో మోస్ట్ ఆఫ్ ద మూవీస్ వాట్ ఎవర్ ద థింగ్ 100 అంటే ఒక 90-95 మూవీస్ హాలీవుడ్ మూవీస్ ఉంటాయి. 5 మూవీస్ ఇంకా మమ్మీ వాళ్ళతో చూస్తే ఎప్పుడైనా తెలుగు మూవీస్ చూడటం. సో హాలీవుడ్ మూవీస్ బాగా అలవాటు. సో టెర్మినేటర్ కానీ, సో జురాసిక్ పార్క్ కానీ, జురాసిక్ పార్క్ వాస్ మై ఇన్స్పిరేషన్ అనమాట. ఆబ్వియస్లీ చాలా మంది VFX అదే ఉంటుంది. సో టెర్మినేటర్ అండ్ జురాసిక్ పార్క్ చూసింది. సో మా మామయ్య ఉండేవాడు, మా మమ్మీ వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట, సెకండ్ బ్రదర్. సో ఆయన మంచి ఫుల్ సపోర్ట్ ఉంటాడు. సో మా కజిన్స్ అందరికి. సో ఆయనే ఫుల్ ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు చిన్నప్పుడు మమ్మల్ని అందరినీ కూర్చొని. సో హీ వాజ్ ఎ క్రేజీ గాయ్ అసలు యాక్చువల్లీ. సో ఆయన ఒక్క కైండ్ అనమాట మా అందరికి. సో ఆయన ఎక్కువ, అండ్ మా పద్మావతి గారు కూడా చాలా సపోర్ట్ చేసేవారు. సో బ్యాక్ అండ్ సపోర్ట్. సో ఇలాగా మా మామయ్యలు అందరూ కొంచెం డిఫరెంట్ జోనర్లో ఉండేవారు. అంటే ఇప్పుడు ఈ హాలీవుడ్ మూవీస్ చూడటం. సో అండ్ గెట్ బ్యాక్ టు మై హోమ్ టౌన్ వచ్చిన తర్వాత మా చిన్నాన్న గారు వాళ్ళ సో బ్రదర్ ఇలా. సో ఆయనతో నేను ఎక్కువ జర్నీ అనమాట. సో ఇనిషియల్గా నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు నేను 8th అంటే ఆయన 10th. సో సీనియర్స్తో ఎక్కువ ఉండేవాళ్ళు. సో అప్పటి నుంచి స్టడీ చేసాం మేము. సో వాట్ డిస్నీ మూవీస్ చూడటం. అండ్ దట్ స్టార్ వార్స్ అప్పుడే రిలీజ్ అయింది. క్రేజీ థింగ్ ఏంటంటే ఎవరు చెప్తే నమ్మరు, మా డాడీ స్కూల్కి వచ్చి నన్ను పిక్ చేసుకుని ఇంటర్వెల్లో, నా క్లాస్ టీచర్స్ అందరూ క్లోజ్. సో మా డాడీ స్కూల్కి వచ్చి నన్ను పిక్ చేసుకుని మూవీకి తీసుకెళ్లారు. దట్ వాస్ ద మూవీ ఎపిసోడ్ 1, స్టార్ వార్స్ ఎపిసోడ్ 1. స్కూల్కి వచ్చి పిక్ చేసుకుని నన్ను హాలీవుడ్ మూవీస్కి తీసుకెళ్ళి. సో క్రేజీ ఉండేది అనమాట అప్పట్లో. సో అండ్ మై డాడ్ వాజ్ ఆల్సో ఏ స్టేజ్ ఆర్టిస్ట్. సో ఇనిషియల్ డేస్ ఉంది. సో అలా అనమాట. సో అట్లా ఇంకా 8th, 9th, 10th నుంచి కొంచెం అట్లా స్టడీ చేయడం ఇవన్నీ స్టార్ట్ చేసాం. సో ఆఫ్టర్ 10th తర్వాత సో స్టడీస్ని కొంచెం పక్కన పెట్టాను. సో ఆబ్వియస్లీ ఉంటాయి కదా ఫ్యామిలీలో. సో మన ఫ్యామిలీస్లో సో వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. సో నథింగ్ పట్టించుకోలేదు. బట్ ఎక్కువ సిస్టమ్స్ ముందుకు వచ్చి స్కూల్లో కూడా సార్స్ అందరూ సో అసలు PC ఉంటే ఎంతసేపు అయినా అలా కూర్చుని ఉండేవాళ్ళు. సో ఏదో ఒకటి చూస్తూ. అండ్ మోస్ట్ హారబుల్ థింగ్ ఏంటంటే అప్పట్లో మనకి ఇంటర్నెట్ అంత అవైలబుల్ లేదు. ఇట్స్ అబౌట్ 2006-07 ఆ టైంలో ఇంటర్నెట్ అంత అవైలబుల్ ఉండేది. యాక్చువల్లీ ఆ ఫ్రెండ్ ఫోన్ వాళ్ళ సో GPRSలోనే ట్యూటోరియల్స్ చేసుకుని నోట్ డౌన్ చేసుకుని నెక్స్ట్ టైం వస్తే సాఫ్ట్వేర్స్ అవైలబుల్ లేవు. సాఫ్ట్వేర్స్ ఎక్కడ దొరకవు. ఈవెన్ ఫోటోషాపే దొరికింది కదా యాక్చువల్లీ. కరెక్ట్. సో అట్లా ఉంటే సో లోకల్ హార్డ్వేర్ వాళ్ళకి పరిచయం అయ్యి సో సాఫ్ట్వేర్స్ అంటే క్రాక్ వెర్షన్స్ అవి జస్ట్ ట్రయల్ వెర్షన్స్ వచ్చి ఏం చేయడానికి ఉండేది కదా. బట్ స్టడీ దట్ అనమాట. ఆ ఇంటర్ఫేస్లు కానీ ఎవరికైనా స్టడీస్ యాక్చువల్లీ ఆఫ్టర్ ఇంటర్ తర్వాత సో కొంచెం అవైలబుల్ వచ్చింది. సో ఎక్స్పోజర్ ఓపెన్ అయింది. సో ట్యూటోరియల్స్ చూడటం, సో నోట్ డౌన్ చేసుకోవటం. సో ఆఫ్టర్ ఇంటర్ తర్వాత నేను కొంచెం హార్డ్వేర్ నేర్చుకున్నా, కంప్యూటర్ హార్డ్వేర్. సో ఇనిషియల్ డేస్లో లోకల్లో ఒక ఇన్స్టిట్యూట్ అండ్ హార్డ్వేర్ ఉంటే సో అక్కడ హార్డ్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశా. 1.5 year వర్క్ చేశా. సో డైలీ చేసే పని ఏంటంటే సో అక్కడ ఎవరైతే హెడ్ ఉన్నారో సో ఓనర్ చాలా వదిలేసేవాడు అనమాట. సో మన మీద ట్రస్ట్ ఎక్కువ. సో ఇనిషియల్లీ ఫోటోషాప్ క్లాసెస్ చెప్పేవాడిని. సో క్రేజీ అనమాట. ఆల్ ద గైస్ ఆ లోకల్ ఫోటోగ్రాఫర్స్ అందరూ చాలా క్రేజీ ఫీల్ అయ్యేవారు. సో మన క్లాసెస్ చూసి సో అప్పటికి కొంచెం ఫోటోషాప్ అన్ని చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసేస్తున్నాం. సో క్రేజీ ఉండేది అప్పుడు. సో మేము చేసేవారు, ఆయన వచ్చేవారు మార్నింగ్ డ్రాప్ చేసేవారు నన్ను. సో వెళ్ళిపోయేవారు. సో ఏదైనా ఒక సిస్టమ్ వచ్చిందంటే ఓకే సిస్టంలో ఓకే ప్రాసెసర్ బాగుందా, ఓకే తీయండి వేరే సిస్టమ్లో అయింది. ర్యామ్ బాగుందా, తీయండి వేరే సిస్టమ్లో. బ్రో 5 days 6 days పడుతుంది. సో మీ సిస్టమ్ రెడీ అయ్యేటప్పుడు ఆ 5 days 6 days మనం మంచి హై ఎండ్ కాన్ఫిగరేషన్ సిస్టమ్ రెడీ చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేయడం. సూపర్. సో అలా అక్కడ నుంచి అలా ట్యూటోరియల్స్ నేర్చుకుని సో సేమ్ ట్యూటోరియల్ బేస్ మీద వచ్చి ఇక్కడ లోకల్లో ఫ్రెండ్ అప్పుడు యాక్చువల్లీ మై ఫ్రెండ్ అనమాట, చైల్డ్హుడ్ ఫ్రెండే. తను కోర్స్ చేశాడు. సో అప్పటికి నేను కోర్స్ చేయడానికి కొన్ని రీజన్స్ వల్ల నేను వెళ్ళలేకపోయాను. సో తను కోర్స్ చేశాడు. సో హీ గాట్ ఎ జాబ్ ఫ్రమ్ దట్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో
తను రీలొకేట్ అయిన తర్వాత సరే కంపెనీ ఉంది, సో వాళ్ళు అడుగుతున్నారు యాక్చువల్లీ నీ ప్రొఫైల్ పంపించా బాగుంది ఒకసారి వచ్చి కలవన్నారు. సో తన ద్వారా వచ్చి నేను ఫస్ట్ జాబ్ జాయిన్ అయ్యాను. ఓకే ఓకే. సో మీరు ఎక్కడ ఎనీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు? నో యాక్చువల్లీ మధ్యలో ఒక ఇన్స్టిట్యూట్ ట్రై చేసా, ఐఎమ్ నాట్ సాటిస్ఫై విత్ దట్ కరికులం అండ్ ఎవ్రీథింగ్. సో సేమ్ సో అంటే నేను ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నదే వాళ్ళు చెప్తూనే ఉన్నారు. సో దట్స్ వై ఇంకా ఓకే ఓకే. సో చాలా అంటే 1.5 month వెళ్ళా. సో ఐఎమ్ నాట్ హ్యాపీ. ఓకే. సో వచ్చేసా. కామన్గా ఎనీ యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవ్వచ్చు. బట్ నాకు వచ్చిన క్రేజీ థింగ్ ఏంటంటే, నాకు తెలిసిన క్రేజీ థింగ్ ఏంటంటే నాకు కొన్ని సైట్స్ ఉన్నాయి. ఈ వాటెవర్ ద ఎఫెక్స్ పిహెచ్డి కానీ అండ్ వీడియో కోపైలట్స్ కానీ ఇవి కానీ కొన్ని ఎక్స్ట్రీమ్ సైట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ బాగా ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం ఒక క్రేజీ థింగ్ అయిపోయింది. సెర్చ్ చేసి వీడియో కూడా ఎప్పుడు కంప్లీట్ చేస్తుంటారు. ఏదైనా భలే సెర్చ్ చేస్తా, అసలు కీబోర్డ్స్ భలే పట్టుకుంటాం అని చెప్పి చెప్తుంటారు. సో ఆ కీబోర్డ్స్ అండ్ అవి అలవాటు అయ్యి సో కొన్ని వెరీ హై అండ్ హై టెక్నికల్ వాల్యూస్ ఉన్న ట్యూటోరియల్స్ అన్నీ సో ఆ సైట్స్ దొరికే బాగా. సో ఆ సైట్స్ నుంచి నేను కొన్ని ట్యూటోరియల్స్ సారీ టు సే దిస్ డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేసుకుని. సో మనకి ఇప్పుడు వీడియో కోపైలట్లో ఫ్రీగా లేదండి. సో ఎఫెక్స్ పిహెచ్డి ఇవన్నీ పెయిడ్ యాక్చువల్లీ, బట్ అక్కడక్కడ టోరెంట్స్లో సైట్ చేస్తుంది. సో యాక్చువల్లీ ఎందుకు చెప్తున్నా అంటే మన వినే వాళ్ళకి ఎవరైనా ఒకవేళ అంటే ఇప్పుడైతే ఎలా యూట్యూబ్లో చాలా ఉన్నాయి అనుకోండి, బట్ యూట్యూబ్లో ఉన్న ట్యూటోరియల్స్ కన్నా దీస్ ఆర్ ఫార్ మోర్ అడ్వాన్స్డ్ ట్యూటోరియల్స్ అవ్వండి. యాక్చువల్లీ నా దగ్గరికి ఎవరైనా కాల్ చేసి అడిగితే నేను ఒకటే చెప్తా, బేసిక్స్ నేర్చుకోండి. వాట్ ఎవర్ ద ఇన్స్టిట్యూట్ మీకు బాగా ఇంట్రెస్ట్ ఉందంటే మీరు యూట్యూబ్లో ట్యూటోరియల్స్ చూస్తే అవి చూస్తే బేసిక్స్ నేర్చుకోండి. ఆఫ్టర్ దట్ కాల్ మీ, నేను ఒక బెస్ట్ ట్యూటోరియల్ సజెస్ట్ చేస్తా. బికాస్ ఇప్పుడైతే ఇంకా వచ్చాయి యాక్చువల్లీ, ఇంకా క్రేజియస్ట్ ట్యూటోరియల్స్ వచ్చాయి. సో ఎవ్రీ సాఫ్ట్వేర్ అండ్ దానికోసం అనమాట. సో ఈ ట్యూటోరియల్స్ నాకు సర్చ్ చేయడం కానీ, ఈ ట్యూటోరియల్స్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, డౌన్లోడ్ అసలు నెత్తికి అసలు ఒక ప్రో అయిపోయిన అనమాట దాంట్లో. సూపర్. సో అలా నేర్చుకొని దెన్ ఇదంతా మళ్ళీ మనం మన విద్య కలవాడు. క్రేజీ ఎక్స్పీరియన్స్ వాజ్ ఎఫ్ఎక్స్ పిహెచ్డి నుంచి మైక్ సిమన్స్. సో హీ వాజ్ ద I think CEO and he was the main guy. Okay. So ఒకసారి it's a long back, I think 2018 or 19 FX PhD. Yeah, that was the most యాక్చువల్లీ ఇంటర్వ్యూస్ అన్ని దాంట్లోనే జరుగుతాయి. క్రేజీ థింగ్ ఏంటంటే మైక్ సమ్మన్స్కి హ్యాపీ బర్త్డే అని మెసేజ్ చేస్తే ఫేస్బుక్లో. సో హీ టెక్స్ట్ బ్యాక్ అనమాట. సో ఐ హర్డ్ అబౌట్ గామి. సో ఏమవుతుంది ఏంటి, ఈజ్ దేర్ ఎనీ ఎఫ్ఎక్స్ పిహెచ్డి సెషన్ అని అడిగితే అసలు క్రేజీ ఫీల్ అయ్యాము అసలు. సో విద్యకు పంపిస్తే అసలు మైక్ సిమన్స్ ఎవడు అసలు మనల్ని ఏం అడుగుతున్నారు. దట్ వాస్ ద క్రేజియస్ట్ మూమెంట్ యాక్చువల్లీ. సూపర్. సో ఇంతకుముందు కొన్ని ఫిల్మ్స్ కూడా మీరు వర్క్ చేశారు. సో కొన్ని చెప్తారా? లైక్ యాక్చువల్లీ మిర్చి చేసాం. సో అప్పట్లో ఈగాకి చేసాం పని, బట్ అంత వర్క్ చేయలేదు. సో అండ్ not as VFX supervisor, artist actually. నా సీనియర్ సూపర్వైజర్ ఒక ఆయన ఉండేవారు, హరి గారు అని. సో ఆయన మంచి సపోర్ట్ చేసేవారు. సో ఆయన ఇప్పటికీ చాలా అప్రిషియేషన్స్ వస్తాయి ఆయన దగ్గర నుంచి మేమే వర్క్ చేసిన యాజ్ ఎ సీనియర్. సో అందరూ ఆయన కింద మంచిగా వర్క్ చేసాం. యాక్చువల్ టైటిల్ డిజైన్స్ చాలా చేస్తారండి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఉన్నారు రవికిరణ్ అని. సో తను నేను ఇనిషియల్ డేస్ ఇప్పటికీ కలిసి వర్క్ చేస్తుంటాం. సో తను నేను సో విఎఫ్ఎక్స్లో హైదరాబాద్లో తను నేను కొంచెం ఎక్కువ క్లోజ్గా ఉండి, అండ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఎవ్రీ కూడా చాలా క్లోజ్ అనమాట. సో తనతో పాటు ఎక్కువ వర్క్ చేసాం. సో మేమిద్దరం కలిసి హరి సార్ దగ్గర చాలా వర్క్ చేసాం. సో ఆల్మోస్ట్ ఆల్ సుకుమార్ గారు ఈ టైటిల్స్ అన్ని సో డిజైన్ చేసిందంట. సో మేము మా హరి సార్ అండ్ కింద ఉన్న టీమ్. అండ్ రీసెంట్ కూడా ఈ మధ్య కొన్ని మూవీస్లో చేశారు మీరు? యాక్చువల్లీ రీసెంట్గా ఉస్తాద్ చేసా. అండ్ ఇంకొకటి వస్తుంది కళ్యాణ్, ఒకటి వస్తుంది, ఇట్స్ వెబ్ ఫిల్మ్. సో ఈ రెండు అవుతుంది. సో VFX సూపర్వైజర్గా ఇవి గామి ఉస్తాద్ కూడా నేనే అండ్ కలి కూడా నేను సూపర్వైజర్. ఓకే, నైస్ సూపర్. సో కమింగ్ టు గామి, సో VFX సూపర్వైజర్గా ఫస్ట్ టైం మనకు విద్యార్థి చెప్పినప్పుడు సో క్రియేటివ్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేశారు ఏంటి? యాక్చువల్లీ విద్యాకి నాకు సో లాంగ్ రిలేషన్షిప్ ఉంది కదా. సో క్రియేటివ్ ప్రాసెస్ అంతా యాక్చువల్లీ వి బోత్ మైండ్స్ ఆర్ కొంచెం క్యాలిబ్రేట్ అయ్యే ఉంటాయి. సో పెద్ద కష్టం అవ్వలేదు ఇద్దరికి. సో తన నుంచి కానీ నా నుంచి కానీ ముందు నుంచి కూడా అదే రిలేషన్. అండ్ మీన్ వైల్ చిన్న గ్యాప్స్ ఏమైనా ఉందంటే ప్రతి ఫిల్ చేసేసి ఇవ్వడం. సో
అది తను చూసుకునేవాడు. ఓకే. సో విద్యార్థి ఫస్ట్ టైం మీకు మనకు గామి గురించి చెప్పినప్పుడు ఎప్పుడు చెప్పారు అంటే ఏ ఇయర్? వారా తర్వాత 1.5 year ఎంతో తీసుకుని యాక్చువల్లీ స్క్రిప్ట్ స్టేజ్ నుంచి విద్య టచ్లో ఉండేవాడు యాక్చువల్లీ. ఓకే. తను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు అసలు చాలా ఫోన్ కూడా చాలా లిమిటెడ్గా యూస్ చేస్తాడు. కార్తీక్ అండ్ నేను ఎక్కువ నాతో టచ్లో ఉండేవాడు సో స్క్రిప్ట్ గురించి. సో దిస్ ఇస్ వాజ్ ద షార్ట్ వాట్ ఐఎమ్ ప్లానింగ్ అబౌట్. సో ఎంత ఉంది ఎలా ఉందంటే సో ఓకే ఐ థింక్ బాగుంది రాసేసుకో. యాక్చువల్లీ చెప్తేనే అవుతారు. సో తను ఎప్పుడు చెప్పేవాడు నా ఫస్ట్ ఫిల్మ్లో ఒక సీజీ షాట్ కూడా పెట్టుకోను నేను, ఒక సీజీ షాట్ కూడా పెట్టుకోను. ఓకే అని పెట్టుకోవాలి చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో ఇది ఈ కాన్వర్సేషన్ స్టార్ట్ అయ్యింది యాక్చువల్లీ. సో ఇనిషియల్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కూడా తను అదే అనుకునే రాశాడు యాక్చువల్లీ. బట్ రాస్తున్నాడు నాతో మాట్లాడుతున్నాడు కట్ చేసి చూస్తే వెళ్ళిపోయింది అలా. సో అలా బిగ్ అండ్ దాని తర్వాత ప్రీవిజువలైజేషన్ కూర్చున్నాం. ఓకే. సో ఆఫ్టర్ లాంచ్ తర్వాత ప్రీవిజువలైజేషన్ కూర్చున్నాం. సో ప్రీవిజువలైజేషన్ షార్ట్స్ అయితే ఇంకా పెరుగుతూనే పోయాయి. నేను విద్య కూర్చొని పర్సనల్గా ప్రీవిజువలైజేషన్ మొత్తం వద్ద యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయో వాళ్ళ రోప్ సీక్వెన్స్ కానీ ఫైనల్ క్లైమాక్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో సో కంప్లీట్లీ రీరోడ్ చేసి రీడిజైన్ చేస్తాం. ఓకే. సో బేస్డ్ ఆన్ హిజ్ స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ షార్ట్ ఎట్లా ఉండాలి సో ఎవ్రీథింగ్ అనమాట. సో ఓకే ఈ ఫిజిక్స్ ఎట్లా వర్కౌట్ చేయాలి. సో ఈ షార్ట్స్ తను యాక్చువల్లీ క్రేజీ రాసుకున్నాడు. ఇంకా ఇట్స్ కమ్ టు రియల్ వరల్డ్. సో కొన్ని లాజిక్స్ వర్కౌట్ చేసాను అని ఇవి కానీ చాలా చేంజెస్ చేసాం. సో హీఈస్ రియలీ హ్యాపీ అబౌట్ దట్ ప్రీవియస్ అనమాట యాక్చువల్లీ. సో ఫైట్స్ జరుగుతాయి ఇప్పటికీ డైలీ ఫైట్స్ జరుగుతాయి. మా ఇద్దరితో వర్క్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తాం వర్క్, ఈవినింగ్ ఏదో ఒకటి చేస్తాము వాట్ ఎవర్ ద థింగ్. ఒక్కొక్క రోజు ఒకలా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే ఈవినింగ్ ఎదురు కొట్టుకుంటాం, ఫైట్స్ జరుగుతాయి, గట్టిగా అరుచుకుంటాం ఇద్దరు. అంతే వెళ్ళిపోతాం. మార్నింగ్ కాల్ వస్తుంది పొద్దులే, లేచావా? లేచావు. సారీ ఓకే ఫైన్ ఏంటి మ్యాటర్ ఏంటి పదంగా వదిలేడదాం ఓకేరా దట్స్ ఇట్ అలా ఉంటుంది. సో మళ్ళీ అయిపోతాం. సో ఎన్నిసార్లు ఫైట్ చేసుకున్నా ఏం చేసుకున్నా కానీ ఈజ్ లైక్ మై బ్రదర్ అనమాట. సో వాళ్ళ మమ్మీ కూడా మంచిగా ఫీల్ అవుతుంది యాక్చువల్లీ. నేను ఎక్కడికి వెళ్ళినా కేర్ తీసుకుంటూ ఉంటా. ఓకే. సో దాని గురించి సో ఆ బాండింగ్ మోర్ దెన్ ఫిల్మ్ ఒక డిఫరెంట్ బాండింగ్ ఉంది. సో దట్స్ వై అనమాట. సో ఎప్పుడు కొట్టుకున్నా ఏం చేసుకున్నా కానీ ఒక చిన్నపిల్లడు ఓకే అలా వస్తుంటాడు. సో మనం మేనేజ్ చేసుకుంటూ వర్క్ చేసేసుకుని వెళ్ళిపోవాలి అని చెప్పి ఏది అడుగుతాడు. సో ఎప్పుడు తనకి ఏంటంటే ఒకటే కాన్ఫిడెంట్, తను అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చాయి ఎప్పుడు. సో తను చాలా కాన్ఫిడెంట్ ఉంటాడు. సో ఈవెన్ ఒక్కొక్కసారి అయితే ఎడిట్ ఇచ్చేస్తాడు, ఆ ఫస్ట్ షాట్ లాస్ట్ షాట్ ఇచ్చేస్తాడు, మధ్యలో షార్ట్ ఫిక్స్ చేయి. ఓకే. సో టైం లైన్ అండ్ మ్యూజిక్తో పాటు ఇస్తాడు. ఇట్లాంటివి కూడా చాలా జరుగుతుంటాయి అనమాట. ఫస్ట్ థింగ్ నేనేమో విన్నానంటే ఫస్ట్ అంతా షూట్ అక్కడే ప్లాన్ అనుకున్నారు. బట్ కొన్ని కారణాల వల్ల అదే లేదు ఒకసారి ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ సిచ్యువేషన్స్ యాక్చువల్లీ యూ నో అబౌట్ దాట్. అంటే నార్మల్గా మనం మామూలు మూవీస్లో చూసినట్టు ఆ స్నో బాల్స్ చేసుకుని త్రో చేసుకుని ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండదు. వన్స్ యూ పుట్ యువర్ ఫింగర్స్ ఆన్ ద స్నో యూ ఫర్గాట్ అబౌట్ యువర్ ఫింగర్స్. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం దట్ వాస్ మై ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను లడాక్ వెళ్తాను. సో నేనే చాలా ఎక్స్పెక్ట్ చేశాను. అసలు దిగితే అసలు బయటకు వస్తే మినిమం 5 layers ఆఫ్ క్లోతింగ్ ఉండాలి. సో థర్మల్స్ నుంచి ఎవ్రీథింగ్ 5 layers. సో ఈవెన్ నీకు వాష్రూమ్ ఏమొచ్చినా కానీ అసలు ఇంకా చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది అనమాట. సో విశ్వనాథ్ చాలా టఫ్ అయ్యేది బికాజ్ ఎందుకంటే ఫింగర్స్తో వర్క్ చేయాలి. సో ఆ గ్లౌజెస్ లేకపోతే విశ్వనాథ్కి సో అవి ఫ్రాస్ట్ బైట్ లాగా అయిపోయేది. సో కొన్ని గ్లౌజెస్ తీసుకున్నారు బట్ ఆ టచ్ స్క్రీన్ అయితే టచ్ చేయడం కోసమని స్పెషల్గా డెకత్లో నుంచి తెచ్చుకున్నారు. బట్ అవి కొంతవరకు యూజ్ అయ్యాయి, కొంతవరకు ఓకే ఫైన్. బట్ అలాగే మనిషి సో అట్లా చేసాడు అనమాట. సో అక్కడ చేయడానికి రీజన్ చేపట్టడం అక్కడ ఉన్న క్లైమాటిక్ కండిషన్స్కి మనం ఎట్టి వర్క్స్లో షూట్ చేయలేము. సో బట్ కొన్ని షార్ట్స్ అయితే అక్కడే చేసాం. అంటే యాక్షన్ పార్ట్ అంతా మేము గోడౌన్స్లోనే చేస్తాం, సెంటైస్ అంతా విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాలియా క్రేజీ అనమాట, ప్రొడక్షన్ డిజైనర్. ఈ ప్రాసెస్ అన్ని షార్ట్స్లలో ఏది బాగా ఛాలెంజింగ్ అనిపించింది? ఛాలెంజింగ్ మీన్స్ యాక్చువల్లీ మాకు అన్నిట్లలో ఫస్ట్ వచ్చింది ఏంటంటే మాకు స్నో అండ్ రాక్ అనమాట. అంటే జనరల్గా స్నో రాక్ మీద సెటిల్ అయినప్పుడు సో ఒక కైండ్ ఆఫ్ లో సెటిల్ అవుతారు. ఓకే. సో టాప్ ప్లేసెస్లో ఓన్లీ టాప్ హై ఫీల్డ్స్ అంటున్నారు. సో ఈ టాప్ ఫీల్డ్స్ అండ్ హై ఫీల్డ్స్ అండ్ లో ఫీల్డ్స్ని సెట్ చేసుకోవడానికి మేము ఇనిషియల్గా ఒక షేడర్ని బిల్డ్ చేస్తాం. ఓకే. సో వన్స్ ఆ షేడర్ బిల్డ్ అవడానికి మాకు ఒక 1 month ఎంతో పట్టింది దాన్ని ఫిగర్ అవుట్ చేయడానికి, మ్యాథ్ అండ్ ఎవ్రీథింగ్. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సందీప్ అని తను హెల్ప్ చేశాడు ఆ విషయంలో. సో అంటే ఇనిషియల్గా కొంచెం హెల్ప్ చేశాడు, తర్వాత ఇండివిజువల్గా నేను కొంచెం టీచ్ చేసుకుని సో ఫైనలీ ఆ షేడర్ బిల్డ్ చేస్తాం. సో ఆ బిల్డ్ చేసిన తర్వాత వన్స్ ఆ షేడర్ వచ్చిన తర్వాత మాకు ఎవ్రీథింగ్ సింపుల్ అయిపోయింది. సో ఎనీ రాక్ స్ట్రక్చర్ ఆర్ ఎనీ మోడల్ వాట్ ఎవర్ యూ టుక్ ఇట్ అండ్ అప్లై దట్ షేడర్. సో
టాప్ ఫీల్డ్స్లో స్లో పడుతుంది, లో ఫీల్డ్స్లో సేమ్ టెక్స్చర్ ఉంటుంది. సో అలా సెట్ చేసుకోవడం వల్ల సో మాకు ఆ స్లో థింగ్ అంతా ఈజీగా అయిపోయింది అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద 80% ఆఫ్ ద ఎన్విరాన్మెంట్స్ అంతా ఇండివిజువల్గా నేనే చేశాను, ఎక్సెప్ట్ ద 20% దట్ మ్యాట్ పెయింట్స్ నితిన్ డిడ్ ఎ గ్రేట్ జాబ్ యాక్చువల్లీ. సో యాక్చువల్లీ ఎన్విరాన్మెంట్స్కి తన కాన్సెప్ట్ ఇనిషియల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఇచ్చాడో సో తను చాలా బాగా యూజ్ అయ్యాయి అనమాట. టెంపుల్ సీన్ కూడా, టెంపుల్ సీన్ అండ్ నాట్ ఓన్లీ టెంపుల్ సీన్. సో తను ఇచ్చిన ఇనిషియల్ వాట్ ఎవర్ ద స్లో ఇది వాట్ ఎవర్ ద ఎన్విరాన్మెంట్ అండ్ మూడ్కి తన ఇచ్చిన మ్యాట్ పెయింట్స్ అండ్ కాన్సెప్ట్స్ చాలా యూజ్ అయ్యాయి. సో ఇండివిజువల్గా నేను డిజైన్ చేయడానికి పర్సనల్గా. సో 80% ఆఫ్ ద ఎన్విరాన్మెంట్స్ అంతా అన్రీల్లో బిల్డ్ చేసాం. సో బికాస్ ఆఫ్ డైరెక్టర్ ప్రతి దాంట్లోని ఇండివిజువల్గా ఇన్వాల్వ్ అవుతుంటాడు. సో నాకు రోజు డైలీ వచ్చే ఛాలెంజ్ ఏంటంటే ఏదైనా కొత్త షార్ట్ స్టార్ట్ చేస్తుంటే ఫస్ట్ ప్రత్యూష్ని విద్యాని ఎడ్యుకేట్ చేయాలి. సో థింగ్స్ ఎలా వర్కౌట్ అవుతాయి. సో ఫస్ట్ అది ఎడ్యుకేట్ చేసిన తర్వాత అప్పుడు నేను వర్క్ చేసేస్తే ఆ వెర్షన్ మీద వాళ్ళు వర్కౌట్ చేస్తారు మళ్ళీ. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వాట్ ఎవర్ ద ఓవరాల్ మూవీ చూస్తే మీకు ఫాగీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్తో చాలా ఛాలెంజెస్ వచ్చాయి. సో ఎన్విరాన్మెంట్ ఎట్లా ఫిక్స్ చేయాలి అంటే మీటర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంతా మనం వైడ్ ఎస్టాబ్లిష్ చేసి చూపించుకోవటం కన్నా సో జనరలీ అక్కడ కూడా కొంచెం స్లో పడినప్పుడు ఇదంతా ఫాగీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అవునవును, కంప్లీట్లీ డెన్స్ ఫాగ్ ఎన్విరాన్మెంట్. సో ఆ డెన్స్ ఫాగ్ ఎన్విరాన్మెంట్ మాకు మూవీకి చాలా హెల్ప్ అయింది. ఓకే. సో ఆ మాయిశ్చర్ కానీ అది కానీ యాడెడ్ ఆన్ లేయర్ యాడ్ చేసాం. సో వాట్ ఎవర్ ద గ్రీన్ మ్యాట్లో షూట్ చేసిన షార్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఎవ్రీ షార్ట్కి ఒక ఫాగీ నేచర్ యాడ్ చేయడం వల్ల సో ఒక బ్లడరీ నేచర్ వచ్చి మనకి డాక్యుమెంటరీస్లో చూసినప్పుడు ఏదైతే ఫీల్ వస్తుందో ఆ ఫీల్ వచ్చాయి అనమాట. యాక్చువల్ గోపి అని one of actually compositing supervisor. So he did a great job actually. చాలా హాలీవుడ్ మూవీస్ కూడా వర్క్ చేశాడు. సో యాక్చువల్లీ మేము ఫస్ట్ థింగ్ టీమ్ని ఫైండ్ అవుట్ చేయడం ఛాలెంజ్ అనమాట. నేను విద్యా కూర్చొని నెతుకుతూనే ఉన్నాను. నెత్తుకైనా వాట్ ఎవర్ ద సోషల్ మీడియా సైట్స్ ఉన్నాయి అని చాలా ప్రొఫైల్స్ ఇస్తాం. సో ఆ ప్రొఫైల్స్లో మేము షార్ట్ అవుట్ చేసి అప్రోచ్ అయ్యాం చాలా మంది. సో అప్పుడు కొంతమంది కొంచెం ఓపెన్ టు వర్క్ అనమాట. సో కొంతమంది నో వీఆర్ కంప్లీటింగ్ ద కమర్షియల్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఈ సర్చింగ్లో సో మాకు గుడ్ ఆర్టిస్టులు దొరికారు. సో వాట్ ఎవర్ జనరల్లీ ఏంటంటే 3D మేము బయట ఎక్కడ చేయించలేదు ఎక్సెప్ట్ ద లైన్ సీక్వెన్స్. సో 3D అంతా ఇన్ హౌస్ నేనే చేశాను. ఇంకొక ఆయన ఉన్నాడు తను చేసుకున్నాడు. మోస్ట్ ఆఫ్ ద 3D అంతా సో 80% ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ ఏదైతే మీరు చూస్తున్నారో సో లాస్ట్ క్లైమాక్స్ సీక్వెన్స్ కానీ రోప్ సీక్వెన్స్ కానీ సో వాటర్ ఫాల్ వేరే వాళ్ళు చేశారు. బట్ ఇనిషియల్గా చేసింది నేనే. నేను ట్రై చేశాను. సో తర్వాత వాళ్ళు కూడా ట్రై చేశారు. సో మిక్స్ అండ్ మ్యాచ్ వర్షన్స్ ఉన్నాయి. సో ఈ ఎన్విరాన్మెంట్స్ అంతా నేనే ఫిక్స్ అయిపోయాను. సో 3D వాట్ ఎవర్ ద అంటే మూవీలో ఎప్పుడైనా సరే 3D వర్సెస్ కంపోజింగ్ 2 పార్ట్స్ ఉంటాయి. సో 2D వర్సెస్ 3D. సో 2D చార్జెస్ వేరేలా ఉంటాయి, 3D చార్జెస్. 3Dకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇండియా వాట్ ఎవర్ ద ఇండియన్ వేరే కంట్రీస్ అయినా కానీ సో హాలీవుడ్ రేంజ్లో కానీ 3Dకి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో 3D అంతా ఇన్ హౌస్లో నేను అండ్ 2-3 ఆర్టిస్టులు కలిపి ఫిక్స్ చేయడం వల్ల మెజారిటీ పార్ట్ చేయడం వల్ల మాకు బడ్జెట్ అంతా కంట్రోల్లో ఉంది. సో అండ్ విద్య కూడా నేను కంప్లీట్ నేను స్టార్టింగ్ ఇంటూ 3D అనమాట. నేను కైండ్ ఆఫ్ నేను ఎఫెక్ట్స్ పార్ట్ డీల్ చేస్తాను. ఐ మీన్ డైనమిక్స్ ఆర్టిస్ట్ యాక్చువల్లీ నా స్పెషలైజేషన్. సో దట్స్ వై ఏంటంటే జర్నలిస్ట్ కింద ఎవ్రీ డిపార్ట్మెంట్ అనమాట. మ్యాచ్ మూవీ కానీ సో 3D టెక్స్టింగ్ కానీ లైటింగ్ కానీ సో రెండరింగ్ కానీ ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ బాగా ఐడియా ఉన్నాయి. సో దట్స్ వై ఏంటంటే ఒక షార్ట్ నా దగ్గరికి వస్తే కాన్సెప్ట్తో వస్తే కాన్సెప్ట్ బోర్డ్తో సో నేను ఫైనల్ డెలివరీ ఇవ్వగలను. సో దట్ వాస్ మై మెయిన్ థింగ్ అనమాట. సో అది నా ప్లస్ పాయింట్ యాక్చువల్లీ. సో ఒక షార్ట్ పట్టుకుని వస్తే నేను ఫినిష్ చేసి ఇవ్వగలను. సో అలాగే నేను ఫస్ట్ నుంచి దాన్ని ట్రస్ట్ చేసే నేను మూవీ ఓకే డెఫినెట్లీ ఎవరు చేయపనా నేను విద్యాన్ని కూర్చొని చేసుకోవచ్చు. సో తను సపోర్ట్ ఉంటాడు. సో తను చెప్తాడు, నేను ఫినిష్ చేయొచ్చు. సో ఆబ్వియస్లీ టీమ్ సపోర్ట్ ఎలాగో ఉంటుంది. సో టీమ్ సపోర్ట్ ఉంటుంది. సో ఒకసారి ఆ టీంలో ఎవరెవరు వర్క్ చేస్తారో ఏంటి ఒకసారి చెప్తారా? గోపి కంపోజింగ్ అంతా హ్యాండిల్ చేస్తాడు. అండ్ అశోక్ అని వాళ్ళు ఒక టీం ఉంది. సో వాళ్ళు ఫ్రోజన్ వాటర్ ఫాల్ సీక్వెన్స్ హ్యాండిల్ చేస్తారు. సో మేజర్ టీమ్స్ ఇవి రెండే. సో ఇంకా కొన్ని సీన్స్ ఉన్నాయి. సో కేరళలో కొంచెం వర్క్ జరిగింది. మోస్ట్ ఆఫ్ ది యాక్చువల్లీ మెయిన్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే జూనియర్స్ని హైర్ చేసుకున్నాం. రీసెంట్ పాస్ట్ అవుట్, వెరీ ఫ్రెష్ పాస్ట్ అవుట్స్. అమిత్ అని రోహిత్ ఇంకా చాలా మంది. అమిత్ అని ఒక క్యాండిడేట్ ఉంటాడు మనకు. సో దట్ గాయ్ వాజ్ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఎట్లా అంటే
వాడికి ఒక సీక్వెన్స్, సో మనం స్టార్టింగ్ లో చూస్తున్న దట్ వెయిన్స్ అండ్ ఎవ్రీథింగ్ డిజిటల్ మేకప్స్ చాలా చేసాం యాక్చువల్లీ. సో డిజిటల్ మేకప్స్ అండ్ సెట్ డిజిటల్ టచ్ అప్స్ చాలా చేసాం. సెట్ డిజిటల్ టచ్ అప్స్ డిజిటల్ మేకప్స్ చాలా చేసాం. సో తను ఏంటంటే జస్ట్ ఫాస్ట్ అవుట్ స్టూడెంట్, ట్రైన్ అయ్యాడు, బాగా ట్రైన్ చేసాం. సో ఎవ్రీ షార్ట్ ఆర్ సీక్వెన్స్ వాట్ ఎవర్ ద సీన్ తనకి ఇచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోను ఫస్ట్ ప్రాసెస్. సో దీస్ వాజ్ ద ప్రాసెస్, ఈ ప్రాసెస్ లో చేయాలి ట్రాకింగ్. సో వాట్ ఎవర్ ద ఫోటోషాప్ లో మేము పెయింట్ చేసి ఇచ్చిన లేయర్స్ ఎట్లాగా బ్లెండ్ చేయాలి, ఇవన్నీ వాడికి ఒక్క షార్ట్ ప్రాసెస్ చెప్తే నెక్స్ట్ మేడం సో సీక్వెన్స్ మొత్తం మాకు వచ్చేసింది. సో అమిత్ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అనమాట యాక్చువల్లీ. అండ్ సాయి అని ఉన్నాడు, సో హీ వాజ్ సీనియర్ అనమాట. సో ఇంకా నాకు సైడ్ నుంచి కంపోజిటింగ్ ఏది కావాలన్నా ఏది బ్లెండ్ చేయాలన్నా సాయి అని వెరీ క్లోజ్. సో తానే చేస్తాడు. అండ్ వేరే అదర్ ఫిల్మ్స్ కూడా తను నాకు కంపోజిటింగ్ అంతా తనే చూసుకుంటాడు. సో అలాగా ఈ జూనియర్స్ ని పెట్టుకుని చేయడం వల్ల మనకు చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్ మిగిలింది. సో అండ్ వీళ్ళకి ఏంటంటే సో మంచి హంగర్ మీద ఉన్నారు వచ్చిన వాళ్ళు. సో మంచి బాగా హెల్ప్ చేస్తారు జూనియర్స్, రోహిత్, అమిత్, ఇంకా ఎంజిమోమ్, ఇంకా ఉన్నారు ఒక 6-7 మెంబర్స్ ఉన్నారు. సో అండ్ రేవంత్ అని కూడా అసిస్టెంట్ VFX సూపర్వైజర్ చేశారు. సో తను కూడా డిడ్ ఎ గ్రేట్ జాబ్ యాక్చువల్లీ. నైస్. సో ఇది మీ VFX గ్రూప్. సినిమాటోగ్రాఫర్ తో రిలేషన్? విశ్వతో చాలా లాంగ్ రిలేషన్షిప్ ఉంది. సో అంటే బేసికల్లీ థింగ్ ఉంటుంది అన్నమాట మా ఇద్దరికి. సో క్లోజ్ ఫ్రెండ్స్ కదా. సో జనరలీ ఐ డోంట్ నో అంటే ఎక్కువ వర్క్ చేసింది తనతో నేను. సో VFXకి ఏం కావాలి అలా కావాలని నేను లేకపోయినా చేసేస్తాను. అండ్ విశ్వ కూడా VFX నేర్చుకొని దాని పిక్చర్లో చేసి వచ్చాడు యాక్చువల్లీ. కంప్లీట్ చేయలేదు, వచ్చేసాడు. బట్ హీ నో అబౌట్ విద్యా. కానీ మేము అందరం ఎప్పుడు ఈ ప్రాసెస్ అంతా మాట్లాడుకుంటూ ఉంటాం, ఎప్పుడు ఒకరికొకరు ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ప్రాసెస్ తెలుసు. సో కోర్ తెలియకపోయినా కానీ ఎట్లా డీల్ చేయాలి, పైప్ లైన్ ఎట్లా ఉంటుంది అనేది తెలుసు అనమాట. సో అట్లా విశ్వ నేను ఏమడిగినా కానీ ఓకే ఇది వర్కౌట్ కాదు, ఇది వర్కౌట్ అవుతుంది. సో కొన్ని కెమెరా అంటే డిఓపికి కొన్ని థింగ్స్ ఉంటాయి, సో ఎలా పెడితే నాకు ప్లస్ అవుతుంది. సో బట్ హీ సాక్రిఫైడ్ సమ్ టైమ్స్ అనమాట. సో నేను అడిగిన ఫ్రేమ్ ఇచ్చివ్వడం. సో నేను జస్ట్ చెప్పేవాడిని. సో ఆ మ్యాట్ని ఎట్లా లిట్ చేయాలి అనేది అంతా తనే చూసుకునేవాడు. సో అంటే మెజర్తో పాటు తను మంచిగానే సీజీకి హెల్ప్ చేశాడు అనమాట. సో కామన్గా VFX దాంట్లో అప్డేట్ ఉండడానికి మీరు ఏది ఫాలో అవుతారు? ఏది అంటే VFX అనే కాదు, నా బిలీవ్ ఏంటంటే ఏదైనా సరే వాట్ ఎవర్ ద జాబ్, వాట్ ఎవర్ ద కెరియర్ ఆప్షన్ ఏదైనా కానీ, సో మీరు చేసే పని ఎప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటున్నారు. సో అది నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తాను. సో నేను ఎప్పుడు అంటే ఒక మూవీ నేను ఒక షార్ట్ నేను ఒక సాఫ్ట్వేర్లో చేస్తాను, సెకండ్ టైం అదే షార్ట్ చేసినప్పుడు అదే సాఫ్ట్వేర్ అండ్ అదే ప్రాసెస్ నేను ఫాలో అవ్వాలి. సో ఐ హ్యావ్ టు ఫైండ్ బెటర్ అనమాట. సో ఇంకా బెటర్గా సో దట్స్ వై చాలా అంటే ఒక 15 to 20 సాఫ్ట్వేర్స్ నేర్చుకున్నాను అనమాట అలా సెల్ఫ్ థాట్. సో ఒక ఇండివిజువల్ పార్ట్ ఏదైనా చేయాలి అంటే ఒక సాఫ్ట్వేర్ ఫిక్స్ అవ్వండి. సో మోడలింగ్ ఒక దాంట్లో చేస్తే జనరలీ పైప్ లైన్లు అట్లాగే అవుట్ ఉంటాయి. బట్ ఈవెన్ నాకు మోడలింగ్లో కూడా కొన్ని ప్రొపరేటరీ థింగ్స్ ఉంటాయి. సో ప్రొసీజర్ థింగ్స్. సో అట్లాంటివన్నీ నేను వేరే సాఫ్ట్వేర్లో డిజైన్ చేసుకుని సో మోడల్ చేసుకుని ఎక్స్పోర్ట్ ఇంటూ FBX అండ్ ఇంకో సాఫ్ట్వేర్లో షిఫ్ట్ చేసుకుంటా. నాకు పని ఫాస్ట్ కావాలి అండ్ లిమిటెడ్ మ్యాన్ పవర్ కావాలి. సో లిమిటెడ్ మ్యాన్ పవర్ కావడానికి నేను చాలా స్టడీ చేస్తాను. సో దట్స్ వై ఏంటంటే ఒక్కనే ఉండేవాళ్ళు ఫస్ట్ నుంచి విద్యతో. టీమ్ అంటే మళ్ళీ బడ్జెట్స్ థింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో నేను వన్ మ్యాన్ ఆర్మీ లాగా సో ఆ లిమిటెడ్ మ్యాన్ రిసోర్సెస్తో ఎట్లా వర్కౌట్ చేయాలని దీని మీద ఎక్కువ టూల్స్ ఫైండ్ అవుట్ చేయడం, స్టడీ చేయడం. సో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ టూల్స్ అయితే అసలు లెక్కలేవు, చాలా ఇండివిజువల్ ప్లగ్ఇన్స్ అండ్ టూల్స్ అయితే అసలు లెక్కలేవు. సో అలా యూజ్ చేసి ఇవ్వండి. ప్రీవియస్ సో దానికి VFX ప్రాసెస్ ఎలా ఉంటుండే? ప్రీవియస్కి ఏది వాడుతుండే, సాఫ్ట్వేర్ కూడా ఏది వాడుతుండే? అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రీవియస్ యాక్చువల్లీ మేము ప్రీవియస్ చేసుకోవడం చాలా ప్లస్ అయింది. ఫర్ దోస్ హూ డోంట్ నో ప్రీవియస్ అంటే ప్రీ విజువలైజేషన్. సో ప్రీవియస్ అంటే మీరు చెప్తే ఇంకా బెటర్. ప్రీ విజువలైజేషన్ మీన్స్ అదే వాట్ ఎవర్ ద కెమెరా యాంగిల్స్ ఫిక్స్ చేసుకుంటాం, సో లెన్సెస్ ఫిక్స్ చేసుకుంటాం అండ్ ద యాక్షన్ పార్ట్ అండ్ ఎవరి మోస్ట్ ఆఫ్ ది అంటే ఎక్కువ ప్రీ విజువలైజేషన్ యూజ్ అయ్యేది ఏంటంటే కొన్ని టెక్నికల్లీ అడ్వాన్స్డ్ షార్ట్స్ ఉంటాయి కదా అచీవ్ చేయడానికి. సో అట్లాంటి షార్ట్స్కి ప్రీ విజువలైజేషన్ కంపల్సరీ అనమాట. సో మేము క్లైమాక్స్ సీక్వెన్స్ అంతా ప్రీ విజువలైజ్ చేసాము, దట్ రోప్ సీక్వెన్స్ చేసాం, వాటర్ బాల్ చేసాం. ఈ సీక్వెన్సెస్ ప్రీ విజువలైజ్ బికాస్ ఏంటంటే దీంట్లో యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంది. సో ప్రీ విజువలైజేషన్ లైన్ మీన్స్ క్లైమాక్స్. సో ప్రీ విజువలైజేషన్ ఇంపార్టెన్స్ ఏంటంటే సో
మీరు డైరెక్టర్ కూర్చొని కమ్యూనికేట్ చేసి సో మీరు వచ్చారు సపోజ్ మీకు ఒకటి కావాలి సో మీరు కమ్యూనికేట్ చేయడం కన్నా మీరు ఒక థింగ్ చూపు ఒక ఫోటో ఒక ఫ్రేమ్ ఆర్ వాట్ ఆర్ ద రిఫరెన్స్ సో ప్రీవియస్ వాజ్ ద రిఫరెన్స్ అనమాట. సో మాకు ఇనిషియల్లీ మేము రోప్ సీక్వెన్స్ అయ్యి చేసినప్పుడు మేము క్రేజీ కెమెరా యాంగిల్స్ ప్లాన్ చేసుకున్నాం విద్యాని. సో కెమెరా యాంగిల్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట, ఎక్కడ స్టాటిక్ గా ఉండవు. ఐ డోంట్ లైక్ అనమాట 3Dలో నాకు కెమెరా స్టాటిక్ గా ఉందంటే సో ఐ డోంట్ లైక్ దట్ షార్ట్ అనమాట. అవుతుంది అండ్ డైనమిక్ గా మూవ్ అయితేనే ఆ ఫీల్ వస్తుంది అసలు. అంటే సో ఇది రియలిస్టిక్ నేచర్ వస్తుంది. సో ఐ లవ్ టు వర్క్ ఆ కెమెరా మూమెంట్స్ ఉన్న దాని షార్ట్స్ మీద వర్క్అవుట్ చేయడం నాకు చాలా ఇష్టం. అసలు నేను ఎక్కడ ప్రిఫర్ చేయను. సో చాలా మంది నన్ను అడుగుతుంటారు స్టాటిక్ గా ఉంటే 360కి బాగా యూజ్ అవుతుంది అంటే ఎవరు చెప్పారండి స్టాటిక్ గా ఉంటే. సో అడిషనల్లీ ఒక డిపార్ట్మెంట్ పెరుగుతుందండి అంతే. అడిషనల్లీ ఒక డిపార్ట్మెంట్ వాట్ ఎవర్ ద మ్యాచ్ మూవీ డిపార్ట్మెంట్ ఏదో ఉంటుందో అది పెరుగుతుంది అంతే. సో అంతకుమించి పెద్ద ఏం లేదు. సో ఏంటంటే సింగిల్ ఫ్రేమ్ రెండర్ చేసేసి సింగిల్ ఫ్రేమ్ పెట్టడం ఆ థింగ్ అనేది అది డిఫరెంట్ ఉంటుంది. సో మూమెంట్ ఉంటే ఎవ్రీ ఫ్రేమ్ రెండర్ చేయాలి. సో రెండర్ టైమ్ అండ్ బెస్ట్ ద కమర్షియల్ థింగ్ సో అట్లా ప్లాన్ చేసుకుంటాను. బట్ నాకు ఆ మూమెంట్ ఉన్న షార్ట్సే చాలా. సో యాక్చువల్లీ నేను మ్యాచ్ మూవీ నేను ఓన్గా చేసుకుంటాను. సో మోస్ట్ ఆఫ్ ద మ్యాచ్ మూవీ షార్ట్స్ ఓన్గా చేసుకున్నాను. సో బేసిక్ ట్రాక్ తోనే వర్కౌట్ అయిపోయేలా డిజైన్. సో ఇనిషియల్గా ప్రీవిజువలైజేషన్కి వచ్చినప్పుడు ఏంటంటే మేము ఆ మూమెంట్స్ మంచిగా డిజైన్ చేసుకున్నాం. ఆ మూమెంట్స్ వాట్ ఎవర్ ద జిమ్మీ హ్యాండిల్ చేసిన వాళ్ళు ఈ డాలీ హ్యాండిల్ చేసిన వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఈ వీడియో చూపిస్తే చాలా ప్లస్ అయింది అన్నమాట. సో వాట్ ప్రీవిజువలైజేషన్ వచ్చిన తర్వాత మేము జస్ట్ ప్రీవిజువలైజేషన్ స్టోరీ బోర్డ్స్ కింద బిల్డ్ చేసుకుని మొత్తం సెట్ అంతా స్టోరీ బోర్డ్స్ పెట్టుకున్నాం. సో వచ్చే ఈ రోజు ఏం షార్ట్ చేస్తున్నాం అన్నది వచ్చిన వెంటనే అందరికీ ప్రీవిజువలైజేషన్ చేయాలి. సో అందరికీ ఒక ఐడియా వచ్చింది. సో కెమెరా మూమెంట్స్ ఎలా ఉంటాయి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ ఎవ్రీథింగ్. సో జిమ్మీ జిప్పి వాళ్ళు కూడా తో నేనే కమ్యూనికేట్ చేసేవాడిని. సో విద్య పర్సనల్గా చెప్పేవాడు అనమాట. సో ప్రీవిజువలైజేషన్ డిజైన్ చేసింది వే దట్ కెమెరా యాంగిల్స్ అండ్ ఎవ్రీథింగ్ కెమెరా మూమెంట్స్. సో యూట్యూబ్ కేర్ అబౌట్ దట్ థింగ్ అని చెప్పి సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా చెప్పడానికి నాకు ప్రీవిజువలైజేషన్ బాగా యూజ్ అయింది. అండ్ సెట్లో అందరికీ కూడా ఏం జరుగుతుంది అన్నది క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ప్రీవిజువలైజేషన్ ఉంటే ఏంటంటే ఒక బ్రిడ్జ్ అనమాట, కమ్యూనికేషన్ బ్రిడ్జ్. సో అందరికీ ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎవరుందో అందరికీ అండ్ ఎడిట్ ఏ షార్ట్స్ చేయాలి. అండ్ ప్రీవిజువలైజేషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే బడ్జెట్ మంచిగా కంట్రోల్ చేయొచ్చు ఫస్ట్ థింగ్. సో ఏం షూట్ చేయాలనుకుంటున్నాం, ఎంత షూట్ చేయాలనుకుంటున్నాం, ఎలా షూట్ చేయాలనుకుంటున్నాం, సో పాసిబుల్ వేస్ అన్నీ ఓపెన్ అవుతాయి ఇలా. సో ప్రీవిజువలైజేషన్ చేయడం వల్ల ఎడిట్లో ఎన్ని షార్ట్స్ పెట్టుకోవాలి. సో ప్రీవిజువలైజేషన్ మీన్స్ ఒక మినీ ఒక రఫ్ కైండ్ ఆఫ్ మూవీ అది. సో అది చేసుకోవడం వల్ల ఏంటంటే సో ఇండివిజువల్ ఒక ఆర్టిస్ట్ పడతాడో సంథింగ్ వాట్ ఎవర్ ద థింగ్. సో మనకి ఒక బెటర్ ఐడియా వస్తుంది, బడ్జెట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐడియా వస్తుంది, షూట్ లాజిస్టిక్స్ గురించి ఐడియా వస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి. సో దట్స్ దానివల్ల ప్రీవిజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో యాక్షన్ పర్టికులర్లీ యాక్షన్ పార్ట్కి చాలా ప్లస్. సో వాడు సాఫ్ట్వేర్స్ ఏది వాడతారు? నేను జనరల్లీ మాయానే వాడా. సో ఇండస్ట్రీ స్టాండర్డ్ సాఫ్ట్వేర్స్ వాడాం. సో అంటే పర్టికులర్గా అంటే సెపరేట్ ఏమి ఉండదు. మేము కొన్ని మోషన్ క్యాప్చర్కి మాత్రం ఇనిషియల్గా మేము కొన్ని జుగాడ్ వెర్షన్స్ ఆఫ్ మోషన్ క్యాప్చర్ టెక్నిక్స్ అవి ఉంటే సో అది వాడడం అసలు యాక్చువల్లీ. అండ్ కెన్ టాక్ అబౌట్ ద అన్రియల్ ఇంజన్ వాడారని చెప్పారు. సో సరే ఫర్ దోస్ హూ డోంట్ నో అన్రియల్ ఇంజన్ అంటే ఏంటిది, దాని గురించి కొద్దిగా. యాక్చువల్లీ అన్రియల్ ఇంజన్ వాజ్ ద గేమ్ ఇంజన్ ఫస్ట్. యాక్చువల్ గేమింగ్ సాఫ్ట్వేర్ గేమ్ ఇంజన్ దాన్ని మంచిగా డెవలప్ చేశారు. సో డెవలపర్స్ ఉన్నారు ఎపిక్ గేమ్స్ వాళ్ళు. సో అంటే ఒక మూవీ అవుట్పుట్ తీసుకొచ్చేంతగా డెవలప్ చేశారు. సో రీసెంట్ టైమ్స్ సో వర్చువల్ ప్రొడక్షన్ వచ్చింది. సో వర్చువల్ ప్రొడక్షన్ కోసం ఇంకా మంచిగా డెవలప్ చేశారు. యాక్చువల్లీ నేను బయట చాలా మంది దగ్గర విన్నది ఏంటంటే అన్రియల్ వాడామంటే వర్చువల్ ప్రొడక్షన్. సో వర్చువల్ ప్రొడక్షన్ వాజ్ ద డిఫరెంట్ థింగ్. అన్రియల్ వాజ్ ద సాఫ్ట్వేర్ ఇది. సో వర్చువల్ ప్రొడక్షన్ వాజ్ ద షూట్ ప్రాసెస్. సో దట్ ఎల్ఈడి స్క్రీన్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ద షూట్ ప్రాసెస్. అది వేరే. సో అది వేరే. సో అన్రియల్ యూస్ చేసామంటే చాలా మంది అన్రియల్ అంటే వర్చువల్ ప్రొడక్షన్ యూస్ చేసాం అనుకుంటున్నాను. బట్ వర్చువల్ ప్రొడక్షన్ లేదు, అన్రియల్ మీన్స్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తాం, నాట్ ద ప్రాసెస్ ఆఫ్ వర్చువల్ ప్రొడక్షన్. అది ఆలోచించారా ఒకవేళ అంటే వర్చువల్కి వెళ్దామని అనేది? నో యాక్చువల్లీ ఇనిషియల్లీ ప్లాన్ ఉంది. బట్ మనకి అంత స్క్రీన్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ట్రాక్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో ఉన్నాయి మనకి మంచి స్క్రీన్స్ అండ్ ట్రాక్ ఉన్నాయి. బట్ లాజిస్టికల్లీ వర్కౌట్ కావట్లేదు యాక్చువల్లీ. ఇంకా మనకు అంత అవైలబుల్ రాలేదు. అవునవును. సో ఇనిషియల్గా ఏంటంటే మేము రెగ్యులర్ 3D సాఫ్ట్వేర్సే వాడాం ఫస్ట్. కొన్ని సీక్వెన్సెస్ మీరు వాట్ ఎవర్ దట్ బుల్లక్ కార్ట్ టు ట్రైన్ ట్రాన్స్ఫర్మేషన్ అది ఇనిషియల్గా చేశారు 3D ప్యాకేజ్ వాట్ ఎవర్ ద ఇండస్ట్రీ స్టాండర్డ్ 3D ప్యాకేజెస్ ఉన్నాయో అట్లనే చేస్తాం.
సో సందీప్ చాలా హెల్ప్ చేశాడు దాంట్లో. సో తను నేను కూర్చుని నైట్ సైడ్ కూర్చుని సూపర్. సో చాలా బాగుంది. సో యాక్చువల్లీ ఇనిషియల్ దా లేఅవుట్ లేఅవుట్ అండ్ ఎవ్రీథింగ్ డైరెక్టర్ ఇచ్చిన థింగ్స్ తో నేను వర్కౌట్ చేసా. సూపర్. సో దట్ ఫైనల్ ఏదైతే లైటింగ్ అండ్ రన్నింగ్ పార్ట్ ఉందో తను హ్యాండిల్ చేశాడు. సో క్వాలిటీ అండ్ లుక్ తను తీసుకొచ్చాడు. ఇనిషియల్ లేఅవుట్ అండ్ వాట్ ఆఫ్ ద షార్ట్ ప్రాసెస్ అంతా నేను చూసుకున్నా. సూపర్. సో అది అలా వచ్చింది. సో ఏంటంటే టైం టేకింగ్. ఓకే. రెగ్యులర్ ఈ సాఫ్ట్వేర్స్ వాడితే టైం టేకింగ్ రెండర్కి. ఈవెన్ మీరు ఒక ఏదైనా ఒక పారామీటర్ ఒక 0.1 0.3 లేకపోతే 0.01 పాయింట్ పెట్టినా కానీ సో మళ్ళీ రెండర్ టైం చాలా టైం తీసుకుంటారు. సో ఇనిషియల్లీ అలాగే స్టార్ట్ చేసాం. బట్ విద్యాకి ఏంటంటే సో ఎవ్రీథింగ్ టైం అంటే తను మళ్ళీ చాలా కరెక్షన్స్ చెప్తాడు ఫస్ట్ థింగ్. ఓకే. సో చూసి అన్రియల్ అనుకున్నాం ఇనిషియల్గా, బట్ నాకు అప్పటికి అన్రియల్ మీద అంత లేదు. సో ఓకే 2-3 years బ్యాక్ కూడా చేసినప్పుడు ఒకసారి అన్రియల్ ఇంజన్ గురించి మాట్లాడుకున్నాం. 2020 అది కోవిడ్ టైం. ఓకే. సో అప్పుడు కోవిడ్ టైంలోకి కూడా అన్రియల్ అంత వర్కౌట్ చేయలేదు. అదే చెప్పారు. సో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కూర్చున్నా ఒక రోజు. ఓకే ఏంది అసలు ఏదని చెప్పి చూస్తే ఓకే ఇట్స్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్ అనమాట. సో ఏదైతే మనకి ఇనిషియల్గా ఫాగ్ అండ్ స్నో ఎన్వైరన్మెంట్ కూడా దాన్ని నేను ఒక మోస్ట్లీ అంటే ప్రాజెక్ట్ మీద కూర్చుని పోయా. సో అప్పటికి చాలా సాఫ్ట్వేర్స్ ఇలాగే నేర్చుకున్నాం కదా. సో అన్రియల్ నాకు పెద్ద అంతే. అండ్ దట్ టు 3D పైప్ లైన్ అంతా తెలుసు. వాట్ ఎవర్ ద ఎడిటింగ్ ప్రాసెస్ అవునా 3D ప్రాసెస్ అవునా వాట్ ఎవర్ ద ఫోటో ఈ ఫోటో ప్రాసెస్ అయినా టూల్స్ ఒకలాగే ఉంటాయి. అవునవును. సాఫ్ట్వేర్స్ మారుతాయి, టూల్స్ అన్నీ ఒకలాగే ఉంటాయి. సో అవే లైటింగ్ టూల్స్ అవే థింగ్స్ అవే అలాగే ఉంటాయి. బట్ ప్రాసెస్ మారుతుంది, దట్ సాఫ్ట్వేర్ మారుతుంది, దట్ ప్లేస్ ఇంటర్ఫేస్ అండ్ ఎవ్రీథింగ్ మారుతుంది. సో ఆ టూల్స్ అన్నిటి మీద ఆ లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ మీద కూడా ఉంది. సో స్టార్ట్ చేసా మా ఫాగీ ఎన్విరాన్మెంట్ అది ఒక సీన్ ఫస్ట్ ఒక సీన్ చేస్తే సో రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి. ఓకే. సో వెంటనే విద్యకు పంపించా, ఎలా ఉందంటే సూపర్ ఉంది ఇది అన్నాడు. ఓకే ఫైన్. అది ఆ షార్ట్ మీద యాక్చువల్లీ చాలా రోజులు వర్క్ చేస్తున్నాం. ప్రతి ఎక్కువ కూర్చుని కూడా ఆ టైంలో. సో విద్య వేరే థింగ్స్లో బిజీగా ఉండి రెండర్ టైం అంతా ఇద్దరం కూర్చుని అలాగా మాట్లాడుకుంటూ సో రెండర్ అయ్యి మళ్ళీ ఓకే ఈ పారామీటర్ సో అట్లా. సో అన్రియల్ వచ్చిన తర్వాత ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది, రియల్ టైంకి వచ్చేసింది. సో చాలా ఫాస్ట్గా అనమాట. సో రెండర్ని మేము స్కిప్ చేసాం. సో స్కిప్ చేసిన తర్వాత సో తర్వాత ఇంకా కార్తీక్తో మాట్లాడాం ఒకసారి. సో అప్పటికి నా దగ్గర నా ఓన్ సిస్టమ్ ఉండేది. సో తర్వాత ఒక బెటర్ బిల్డ్ చేసుకుని యాక్చువల్లీ వాట్ ఆర్ ద బీజీస్ అన్ని మా దగ్గర ఉన్న 2 systems-తోనే మేము ఫినిష్ చేస్తాం. సో హెచ్పి Z840s అండ్ Z800s వాడాం. హెచ్పి స్పాన్సర్ అంటే నా ట్రస్టెడ్ వర్క్ స్టేషన్స్ అనమాట అది హెచ్పి Z సిరీస్. సో బ్యాక్ అంటే ఇండియన్ నార్మల్ ఈ బ్రాండెడ్ అసెంబుల్ సిస్టమ్స్ వాడటం చాలా తక్కువ. సో ఆఫ్టర్ ద షిఫ్ట్ అయిన తర్వాత సో డ్యూయల్ ప్రాసెసర్ కైండ్ ఆఫ్ థింగ్ సెటప్ ఉంటుంది. సో హెచ్పి వర్క్ స్టేషన్ సిరీస్. సో బిల్డ్ సూపర్ ఉంటుంది అసలు నెక్స్ట్ క్లైమ్ ఉంటుంది. సో వన్స్ షిఫ్ట్ అయిన తర్వాత అసలు నాకు నెక్స్ట్ థింగ్ అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని షార్ట్స్ అన్రియల్ చేశారా? సో అంటే వాట్ ఎవర్ ద 80% ఆఫ్ ద ఎన్విరాన్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఎన్విరాన్మెంట్స్ అన్ని అన్రియల్ మంచిగా పుల్ చేయొచ్చు. అన్రియల్ ఎన్విరాన్మెంట్ సూపర్ పుల్ చేయొచ్చు. సో 3D యానిమేటెడ్ సో ఈ క్యారెక్టర్స్ అనేది కొంచెం కాంప్లికేటెడ్. అవును. సో టైం టేకింగ్ అండ్ కాంప్లికేటెడ్ థింగ్. బ్యాక్గ్రౌండ్ ఎన్విరాన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్విరాన్మెంట్స్ చాలా బాగా నేను చేయొచ్చు అన్రియల్. అండ్ కలర్ గ్రేడింగ్ గురించి ఎఫెక్ట్స్ అండ్ కలర్ అఫ్కోర్స్ యాక్చువల్లీ నార్మల్గా మూవీకి కలర్ గ్రేడ్ ఎలాగో సో సిఈ పార్ట్ నుంచి వెళ్ళింది కూడా సేమ్ అలాగే లాగ్లోనే వెళ్తుంది, సారీ లీనియర్లోనే వెళ్తుంది. సో ఖచ్చితంగా గ్రేడ్ చేయాల్సిందే. సో మేమంతా ఏసెస్ వాడడం, అకాడమిక్ కలర్ ఎన్కోడింగ్ సిస్టమ్ ఏసెస్ ప్రాసెస్ వాడడం. సో చాలా హెల్ప్ అయింది అనమాట. యాక్చువల్లీ గ్రీన్ మ్యాట్ కీ నార్మల్గా ఈ రాలో వెళ్తే సో గ్రీన్ మ్యాట్ కీ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. బట్ ఏసెస్కి కన్వర్ట్ చేసిన తర్వాత మేము యాక్చువల్లీ స్పెసిఫిక్గా గ్రీన్ మ్యాట్ సెలెక్షన్ కూడా స్పెసిఫిక్గా నన్ను తీసుకుని ఏడీస్ తీసుకుని ఇక్కడ మార్కెట్ ఉంటుంది చార్మినార్ దగ్గర. సో అక్కడికి వెళ్ళి సో నేను నాకు గ్రీన్ మ్యాట్ పైన చాలా స్పెసిఫిక్గా ఉంటుంది అన్నమాట. సో ఆ కలర్ అండ్ ఎవ్రీథింగ్. సో నేను పర్టికులర్ వెళ్ళి నన్ను ఎక్కడైతే చూసి నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో మా అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు వెళ్ళి నీట్గా కూర్చుని వాట్ ఎవర్ ద థింగ్ అని. సో మేము చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్లాత్ పర్చేస్ చేసామని పర్చేస్ చేసి మళ్ళీ దానికి వెల్ప్రో తీసుకుని స్టిక్ చేయించుకుని సో మేమే గ్రీన్ మ్యాట్స్ నేను విద్య అండ్ అరవింద్ అజయ్ నరేష్ మా ప్రతీష్ వీళ్ళందరూ ఐడియా అందరూ కలిపి మేమే స్టిక్ చేసుకుని సో మొత్తం గ్రీన్ మ్యాట్స్ అన్ని నేను అందరం కలిపి నిలబెట్టుకున్నాను. సో
సో ఏసెస్ ప్రాసెస్ కీయింగ్ అండ్ ఎవ్రీథింగ్కి చాలా హెల్ప్ అయింది. సో బేసికల్లీ ఏంటంటే గ్రేడ్ దగ్గర నుంచి మాకు ఫుటేజ్ EXR ఎక్స్పోర్ట్ అయినప్పుడు సో మేము బేస్ అడుగుతాం, బేస్ గ్రేడ్ అడుగుతాం. సో ఒక్కొక్కసారి బేస్ గ్రేడ్ వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. మేము మా రెగ్యులర్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. సో లాగ్ టు లీన్ టు లాగ్ అని చెప్పి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ లాగ్ టు లీన్ ఆ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. సో అది రివర్ట్ బ్యాక్ చేసేసి ఇచ్చేస్తాం, బేసిక్ కలర్స్ వచ్చేస్తాయి. సో బట్ ఫ్లట్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ ఏసెస్కి ఏంటంటే సో ప్రాపర్ కలర్స్ వస్తాయి అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది కలర్స్ వచ్చేస్తాయి. సో దాన్ని మళ్ళీ మనం డిఏలోకి తీసుకెళ్ళినా కానీ మనకి ప్రాబ్లం లేదు. సో ఏసెస్ ఫామ్లో ఏసెస్ యాక్చువల్లీ విశ్వనాథ్ ప్రిఫర్ చేస్తాడు ఫస్ట్. సో బ్రిడ్జ్ బిట్వీన్ మీ అండ్ డిఐకి విశ్వనాథే కాబట్టి సో తను సజెస్ట్ చేశాడు. అండ్ విద్య ఓపెన్ ఉంటాడు, మేము ఏది తీసుకొచ్చినా విద్య ఓపెన్ ఉంటాడు. సో తను కూడా తర్వాత సెర్చ్ చేసుకుంటాడు, చూస్తాడు అన్నీ ఓకే వర్కౌట్ అయితే సో వెళ్ళిపోదాం, జస్ట్ పాస్ చేస్తానమాట టిక్ పెట్టి. సో అలాగా గ్రేడింగ్కి మాకు ఆ అకాడమికల్ అండ్ కోడింగ్ సిస్టమ్ మాకు చాలా సూపర్. సో ఎవరైతే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ లేదా ఇండీ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో వాళ్ళు కూడా VFX షార్ట్ అప్రోచ్ అవ్వాలనుకుంటే, లైక్ VFX షార్ట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ బడ్జెట్లో మెయిన్గా అది ఎలా? యాక్చువల్లీ ఇట్స్ ఎ క్రాఫ్ట్, ఇట్స్ నాట్ అబౌట్ బడ్జెట్, యాక్చువల్లీ ఇట్స్ ఎ క్రాఫ్ట్. అండ్ సో ఏదైనా సరే మనం ఇప్పుడు గామి అయ్యింది అంటే ఇట్స్ ఎ క్రాఫ్ట్. సో మేము కొంచెం ప్యాషనేటెడ్ ఉన్నాం, సో మా టైం పెట్టాం. సో మాకు బడ్జెట్స్ పట్టించుకోకుండా వర్క్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మేము కంప్లీట్గా ప్రాజెక్ట్స్ స్టిక్ అయిపోయాలి. సో ఇఫ్ ఏ పర్సన్ ఓపెన్ టు దాట్, సో బడ్జెట్స్ ప్రాబ్లం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జూనియర్స్ని తీసుకోండి, మంచిగా ట్రైన్ అంటే వాళ్ళని తీసుకుని చేస్తే అంటే షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి బెస్ట్ ఆప్షన్ అనమాట. సో రీసెంట్ పాస్ అవుట్లో ఎవరైతే ఉన్నారో మంచిగా ఎక్కువ, సో తను ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నాడో, సో ఎవరైతే టెక్నికల్గా కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తున్నాడో, సో ఇట్లాంటి పర్సన్స్ పట్టుకుంటే ఈజీగా వర్కౌట్ అవుతుంది. సో అంటే రెగ్యులర్గా VFX అంటే ఏదో కంపెనీకి వెళ్ళాలి, సో లేకపోతే ఇక్కడికి వెళ్ళాలి అన్నట్టు కాకుండా అంటే విత్ బడ్జెట్స్ కంపెనీస్ ప్రిఫర్ చేస్తాం ఖచ్చితంగా. సో అంటే విత్ బడ్జెట్స్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే లిమిటెడ్ టైం ఉంటుంది. లిమిటెడ్ టైంలో అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఒక స్టూడియోకి వాటెవర్ కంపెనీకే ఖచ్చితంగా వెళ్ళాలి. సో మనకి ఇంకో పాసిబుల్ వేస్ లేదు. సో అండ్ దట్ టు వర్క్, సో హెవీ లోడెడ్ వర్క్ ఉన్నప్పుడు సో ఖచ్చితంగా మనం కంపెనీస్కే వెళ్ళాలి. కంపెనీస్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్, సో రెగ్యులర్ కమర్షియల్ కైండ్ ఆఫ్ మూవీస్కి ఖచ్చితంగా కంపెనీసే, అందుగురించి వేరే ఛాన్స్ లేదు. సో ఈ మన ఇండీ స్టైల్కి ఏంటంటే సో మనకి టైం ఉంటుంది, బడ్జెట్ తక్కువ ఉంటుంది. సో అంత బడ్జెట్లో మనం కంపెనీస్కి వెళ్ళి వాళ్ళు సఫర్ చేసి మనం సఫర్ అవి తర్వాత ఒక క్వాలిటీ అనుకుని ఒక క్వాలిటీ షేర్ చేసి ఇవన్నీ సో ఇండివిజువల్గా హైర్ చేసుకొని చేయించుకోవడం దట్స్ గుడ్ ఆప్షన్. సో VFX సూపర్వైజర్ షూట్లో అలా ఉండద్దా? ఉంటే ఏంటిది, ఉండకపోతే ఏమవుతుంది? ఇట్స్ క్రేజీ ఉండొచ్చు చెప్తే. డిఓపి సెట్లో ఉండాలా లేదా, జస్ట్ అంటే కెమెరా బటన్ ఆన్ చేసి వెళ్ళిపోవచ్చు కదా. సో అలాగే VFX సూపర్వైజర్ కూడా అనమాట. అంటే ఎవ్రీ క్రాఫ్ట్ HOD ఖచ్చితంగా షూట్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. వాట్ ఎవర్ ద ఆర్ట్, అంటే మ్యూజిక్ అంత రిక్వైర్మెంట్ లేకపోవచ్చు, ఐ థింక్ సో. ఐ డోంట్ నో అబౌట్ మచ్ ఆన్ మ్యూజిక్. సో VFX సూపర్వైజర్ ఖచ్చితంగా ఆ VFX సూపర్వైజర్ అయితే ఆన్ సెట్లో ఉండాలి, బికాస్ హీ నోస్ అబౌట్ ద టెక్నికల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో ఈవెన్ మనం ఇప్పుడు కెమెరా మూవ్ చేస్తున్నాం, సో ఎగ్జాక్ట్గా కెమెరా మూవ్మెంట్ కూడా 3Dలో మనం సేమ్ కెమెరా మూవ్మెంట్స్ అచీవ్ చేయాలి. సో అచీవ్ చేయాలంటే లెన్స్ ఏం వాడడం, సో కెమెరా మూవ్మెంట్ ఎట్లా ఉంది, సో వాట్ ఆర్ ద అపర్చర్స్, ISOs, ఎవ్రీథింగ్ నోట్ చేసుకోవాలి. అండ్ మెయిన్ థింగ్ సెట్ సర్వే చేసుకోవాలి, సెట్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. అండ్ కొన్ని ఇప్పుడు సపోజ్ మనం డిజిటల్ మేకప్ కైండ్ ఆఫ్ థింగ్స్ చేస్తున్నాం, సో మనకి ట్రాక్ మార్కర్స్ ఖచ్చితంగా అవసరం ఉంటాయి. సో అంటే ఇప్పుడు కొత్త వచ్చిన సాఫ్ట్వేర్లో కొన్నింటిలో ట్రాక్ మార్కర్స్ అవసరం లేకుండా కూడా ట్రాక్ చేయొచ్చు. సో మాకు మోస్ట్లీ అనుకోలేదు, సో డిజిటల్ మేకర్స్ తర్వాత అలవాటు యాడ్ ఆన్ అయ్యాయి. సో మేము ఓకే మాకు అంటే లిమిటెడ్ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం అచీవ్ చేయగలిగాం సో కొన్ని సాఫ్ట్వేర్స్లో. సో బట్ ఖచ్చితంగా ఆన్సెట్లో VFX సూపర్వైజర్ ఉంటే ఏంటంటే సో ఈ టుక్ కేర్ ఆఫ్ ద, అంటే ఇప్పుడు కెమెరా DOP ఎలా ఉంటే తను ఎలా టు కేర్ ఆఫ్ దట్ విజువల్స్ కైండ్ ఆఫ్ థింగ్ ఎలా తీసుకుంటారో ఆన్ సెట్లో VFX సూపర్వైజర్ ఉంటే సో హీ టు కేర్ అబౌట్ VFX కైండ్ ప్రాసెస్ రిక్వైర్మెంట్స్ అన్ని తను తీసుకుంటారు అన్నమాట. సెట్ సర్వే కానీ. బట్ ఏమవుతుందంటే షూట్ VFX సూపర్వైజర్ లేకుండా షూట్ చేస్తున్నారు, తర్వాత VFX సూపర్వైజర్కి ఇవ్వడం అయితే ఎవరికి ఇవ్వడం? ఆ VFX సూపర్వైజర్ ఆన్ సెట్ సూపర్వైజర్ సో అదే బోత్ ఆర్ సేమ్ యాక్చువల్లీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ VFX సూపర్వైజర్ ఆన్ సెట్కి వస్తాడు, బికాస్ హీ
నో అబౌట్ దట్ స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్. కాబట్టి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అంటే మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ విఎఫ్ఎక్స్ ఉన్న మూవీస్కి సో విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ప్రీ ప్రొడక్షన్ నుంచి ఇన్వాల్వ్ అయితే చాలా ప్లస్ ఉంటుంది. సో అదే నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగాలి. సో విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ప్రీ ప్రొడక్షన్ నుంచే ఉండాలా, లేదు అని అంటే ప్రొడక్షన్లో ఆ టైంలో తీసుకురావాలా, లేదంటే పోస్ట్ ప్రొడక్షన్ యూజువల్ ఏమవుతుందంటే అంతా షూట్ అయిపోయిందో లాస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తారు. సో అది అసలు రైట్ ప్రాసెస్ ఏదంటే బెటర్? నో యాక్చువల్లీ ఇట్స్ కమింగ్ టు దిస్ అంటే మూవీ జోనర్. సో ఎలా చెప్పొచ్చు అనుకుంటా. ఐ థింక్ సో మీ మూవీలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సీజీ ఉంది, విఎఫ్ఎక్స్ ఉంది, అవి ఈ పార్ట్ ఉన్న దాన్ని బట్టి మీరు సీజీఆర్ చెప్పచ్చు. ఇప్పుడు నార్మల్ రెగ్యులర్ కైండ్ ఆఫ్ రోప్ రిమూవల్స్ ఎట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అనుకో సో మోస్ట్లీ అవసరం లేదు. సో జనరలీ కొంతమంది ఓపీస్కి తెలుసు ఆ రోప్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలి. సో అంటే వాటిని సీజీలో రిమూవ్ చేయడానికి చాలా మంది డిఓపీకి తెలుసు యాక్చువల్లీ. సో మోస్ట్ ఆఫ్ ది విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ క్లోజ్ టు డిఓపీస్ అనమాట. సో డిఓపీస్కి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్కి ఒక థింగ్ ఉంటుంది సార్, మోర్ దెన్ డైరెక్టర్ అనమాట. సో షూట్ ప్రాసెస్లో నాట్ ఓవరాల్ షూట్ ప్రాసెస్లో ఉంటుంది. సో వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు సో దే నో అబౌట్ ఐ థింక్. సో ఏంటంటే లిమిటెడ్ కైండ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ సీజీ షార్ట్స్ ఉన్న వీటికి సో అవసరం లేదు. పెట్టుకోకపోవచ్చు, అది వాళ్ళ థింగ్ అనమాట. కంప్లీట్లీ సీజీ ఇన్వాల్వ్ అయిన దాంట్లో మాత్రం ఖచ్చితంగా కావాలి. అండ్ దట్ ప్రీ ప్రొడక్షన్ నుంచి ఉంటే ఇంకా ప్రీ ప్రొడక్షన్ నుంచి ఉంటే తనే ప్రీ విజువలైజేషన్ హ్యాండిల్ చేస్తారు. సో ఎవ్రీథింగ్ ఓకే. ప్రీ విజువలైజేషన్లో మనం ఒక షార్ట్ డిజైన్ చేసామంటే దాని ఎగ్జిక్యూషన్ పార్ట్ అట్లా చేయాలి. బికాజ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఆన్ సెట్లో ఇంపార్టెంట్ అంటే కొన్ని ఎక్స్ట్రీమ్ టెక్నికలీ ఛాలెంజెస్ షార్ట్స్ డిజైన్ చేసినప్పుడు ఇప్పుడు సపోజ్ గామీలో మేము చాలా వరకు ఆ కెమెరా మూవ్మెంట్ షార్ట్స్ అన్ని డిజైన్ చేస్తాం. అవన్నీ నేను ప్రీ విజువలైజేషన్లో నేను పర్సనల్గా చేసినాను. సో ఐ నో అబౌట్ దట్ మూమెంట్స్ ఎవ్రీథింగ్ అనమాట. నేను కమ్యూనికేట్ ఈజీగా చేయగలను. సో ఫస్ట్ పాయింట్ జిమ్మీ వాళ్ళకి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ ఇట్లా చెప్పాలి. సో నేను ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఈజీగా చెప్పగలిగాను. సో నాకు తెలుసు కాబట్టి సో అట్లా టెక్నికలీ ఛాలెంజెస్ షార్ట్స్ ఉంటాయి చాలా వరకు. సో నాట్ అబౌట్ జిమ్మీ అని చెప్పి కొన్ని టెక్నికలీ ఒక్కొక్కసారి 3 layers 4 layers అట్లా తీయవలసినవి అనమాట. సీజీ ప్లేట్స్ తీసుకుని మ్యాచ్ చేసుకునే షార్ట్స్ అన్ని ఉన్నాయి. సో ఎక్కువ ఇప్పుడు రోబోటిక్ కెమెరాస్ వాడినప్పుడు సో ఆర్మ్స్ వాడారా? వాడలేదు. సో వాడినప్పుడు అలాంటప్పుడు సో విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఆన్ సెట్లో ఉందంటే తనకు తెలుస్తుంది ఓకే ఏ లేయర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అండ్ ఎక్కడి నుంచి ఎండ్ చేస్తే సో మనం కాంప్లో ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. సో 3Dకి ఎంత ప్లస్ అవుతుంది. సో హీ వాజ్ ద ఓన్లీ గాయ్ అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని తెలిసినవి. సో ఆన్ సెట్లో విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఉండడం వల్ల ఏంటంటే ఇవన్నీ చాలా ఈజీ అవుతాయి. లేకపోతే ఏంటంటే షూట్ చేసి ఫుటేజ్ ఇస్తే సో వీ కాంట్ డూ ఎనీథింగ్. రైట్. అండ్ ద ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్. సో గామీలో యూనో ఏది ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఏది విజువల్ ఎఫెక్ట్స్, అండ్ వాటి మధ్య బ్లెండింగ్? ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఆర్ లైక్ బ్రదర్స్ అన్నమాట. సో స్పెషల్ ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్. బిఫోర్ దట్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంది మనకి. సో ఆఫ్టర్ కంప్యూటర్స్ కేమ్ సో స్పెషల్ ఎఫెక్ట్స్కి విజువల్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. సో యాక్చువల్లీ ఏంటంటే కొన్ని విజువల్ ఎఫెక్ట్స్లో అచీవ్ చేసేస్తారు ఇప్పుడు ప్రాక్టికల్కి వెళ్ళకుండా బికాస్ ఆఫ్ బడ్జెట్ కన్స్ట్రెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మేము ఏంటంటే దట్ బ్లిజర్డ్ మేము ఏంటంటే ఈ థర్మోకోల్ షీట్స్ ఉంటాయి. సో వాటిని మేము శాండ్ పేపర్తో రబ్ చేసి ఏదో ఫ్యాన్ దగ్గర పెడితే సో మాకు ఆ బ్లిజర్డ్ వచ్చింది. సో యాక్చువల్లీ మా వాళ్ళు ప్రతీష్ వాళ్ళు క్రాక్ చేశారు దాన్ని. ఎవ్రీథింగ్ ఏంటంటే ఆ ఉన్న 4-5 అజయ్, అరవింద్, నరేష్, ప్రతీష్ ఈ ప్యాక్ అనమాట. ఇది ఒక ప్యాక్. సో నేను, విద్యా, ప్రబల్య, మేము ఒక విశ్వనాథ్ ఒక ప్యాక్ అనమాట. మేము హెచ్ఓడీస్ మేము ఒక ప్యాక్. సో ఎలా ఉండేదంటే ఏదైనా క్రాక్ చేయాలంటే అందరం కూర్చునే వాళ్ళం, అందరం బౌన్స్ బ్యాక్ చేసుకునే వాళ్ళం. ఐడియాస్ ఒక థింగ్ వచ్చేది అందరూ డైలీ అందరూ ఆన్ సెట్ లోనే ఉండేవాళ్ళు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరూ కూర్చునే వాళ్ళు, అందరూ ఐడియాస్ బౌన్స్ బ్యాక్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో మీ ఫిగర్ అవుట్ ఐడియా లాస్ట్ కి. సో అందరం లాస్ట్ ఫైట్లు చేసుకుని ఒక ఐడియా ఓకే దీంతో ఫిక్స్ అవుదాం. సో అట్లా చాలా ప్రాక్టికల్ థింగ్స్ మేము అట్లా చేసాం అనమాట. అండ్ ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో విఎఫ్ఎక్స్ అంటే ఇప్పుడే నేర్చుకుంటున్నారో వాళ్ళకు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? అండ్ మీరు ఇదే స్టేజ్ మీద వెళ్ళారు కదా, ఇండిగానే మీరు ఎక్కడ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు? అదే నాకు ఇప్పుడు నేను అనుకుంటే సో చాలానే చేసాం. అంటే బేసికల్లీ ఒక పిచ్ ఉండేది నాకైతే. ఓకే. సో అన్నీ వదిలేసా. సో ఎంటర్టైన్మెంట్ అని పార్ట్ని కట్ చేసి పక్కన పడేసి ఫ్రెండ్స్తో తిరగడం కూడా తక్కువ. ఓకే. సో ఇనిషియల్ డేస్లో అయితే క్రికెట్ ఆడి మంచిగా అంటే ఫ్రెండ్స్ సోషల్ బాగానే ఊళ్ళో బాగానే తిరుగుతాము. బట్ మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఇంకా పీసీకే కనెక్టెడ్ అనమాట. అలాగా ఎక్కువ నేను ఇనిషియల్ డేస్లో ఇప్పటికీ కూడా పీసీ డైలీ మార్నింగ్ లేచి పీసీ దగ్గర కూర్చోపోతే ఆ రోజు నాకు సో ఫుల్ఫిల్ అవ్వదు. సో 15 to 16 hours ఖచ్చితంగా కూర్చుంటాను. పని ఉన్నా లేకపోయినా
కూర్చోవాల్సిందే. ఏదో స్టడీ చేస్తూ R&D ఎక్కువ చేస్తా కొత్త కొత్త టూల్స్ కలిసి. సో అలా. సో కొత్తగా వచ్చే వాళ్ళకంటే అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ పేషెన్స్ ఖచ్చితంగా ఉండాలి. బికాజ్ ఎందుకంటే ఈ VFX అండ్ ఈ పార్ట్ ఏంటంటే ఒక రెండర్ లాంచ్ చేస్తే ఎంత టైం పడుతుందో అంత టైం పేషెన్స్గా ఉండగలగాలి. ఫస్ట్ పేషెన్స్ ఇంపార్టెంట్. సో నీకు ఎంత పేషెన్స్ ఉంటే నీకు ఎంత పేషెన్స్ ఉంటే అంత పేషెన్స్గా వెయిట్ చేయగలిగితేనే అవుట్పుట్ ప్రాపర్గా తీసుకోగలరు. పేషెన్స్ చాలా ఉండాలి అండ్ క్రియేటివ్ అబ్జర్వ్ చేయగలగాలి ఎవ్రీథింగ్. సో దీస్ ఆర్ ద ప్రైమరీ క్వాలిటీస్ అనుకోవచ్చు అనమాట. సో పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా యాడెడ్ ఆన్ అనమాట. సో సమ్ టైమ్స్ లో అవుతాం ఏదైనా సరే. సో లో అవుతాం. సో ఆ లో అయినప్పుడు కూడా దాన్ని మళ్ళీ అగైన్ చేసుకుని మళ్ళీ ఖచ్చితంగా నాకు ఇది కావాలి ఫిక్స్ అయ్యి నేర్చుకోవాలి అని ఖచ్చితంగా ఉండాలి. సో స్ట్రిక్ట్ వన్స్ నువ్వు స్టెప్ ఇన్ అయ్యావు ఒక పని స్టార్ట్ చేద్దాము అని, సో ఖచ్చితంగా దానికి ఎనీ కాస్ట్ దానికి స్టిక్ అయి ఉండాలి ఖచ్చితంగా. సో అలా ఉండి అలా చేయగలిగితేనే VFX లో మంచి స్కోప్ ఉంటుంది. సో ఏం ఫర్ ద బిగ్ థింగ్. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటికి సో ఇండస్ట్రీ నాట్ VFX నేర్చుకుంటున్నప్పటి నుంచి నేను సూపర్వైజర్ కైండ్ ఆఫ్ థింగ్ లోనే ఇమాజిన్ చేసుకున్నా. సో అప్పట్లో కొంతమంది సీనియర్స్ నవ్వారు అండ్ అప్పట్లో నాతో వర్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు కాల్ చేసి అదే చెప్తుంటారు. అప్పట్లో నవ్వారు, ఇప్పుడు చూస్తే ఏమనుకుంటారు. సో కైండ్ ఆఫ్ థింగ్ జరుగుతూనే ఉంటుంది. సో సూపర్వైజర్, సో అది ఏం ఫర్ ద బిగ్ థింగ్స్. సో దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తేనే నువ్వు అన్ని అచీవ్ చేయగలవు. సో ఓకే. సో ఇన్స్టిట్యూషన్ సెల్ఫ్ లెర్నింగ్ ఏది బెటర్ అంటారు? సో అంటే యాక్చువల్లీ నాకు వర్కౌట్ అయింది. పర్సనల్లీ నాకు వర్కౌట్ అయింది. నేను పర్సనల్లీ నాకు పిచ్ ఇంట్రెస్ట్ ఉండేది. ఫ్రమ్ బిగినింగ్ మీరు సెల్ఫ్ థాట్ పర్సన్. కాబట్టి నాకు ఇన్స్టిట్యూట్ ఎక్కడ లేదు దగ్గరలో. కాకినాడ ఉండేది అప్పట్లో ఒక ఇన్స్టిట్యూట్, అరీనా యానిమేషన్. సో అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలన్నా నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలి. సో లాంగ్ కాబట్టి మా ఫ్యామిలీలో మా బ్రదర్ అండ్ సిస్టర్ మాకు చాలా బాండింగ్ ఎక్కువ అనమాట. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు హాస్టల్లో లేను. మా ఫ్యామిలీలో ఎవరో హాస్టల్లో లేరు. నాకు వన్ డే కూడా నేను ఇప్పుడు హాస్టల్లో లేను. ఈవెన్ నేను బయటకు వెళ్ళాలన్నా ఒకరోజు ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా కానీ వాళ్ళు కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయి కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో అలా ఉంది. ఇప్పుడంటే ఇంకా తప్పదు కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అలా అలవాటు అయిపోయింది. సో అలా బాండింగ్ వల్ల నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను, చేయలేకపోయాను. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చు. సో సెల్ఫ్ థాట్ మీన్స్ అంటే నాకున్న పిచ్చి వల్ల నేను సెల్ఫ్ థాట్ ఎక్కువ తీసుకున్నా. సో నాకు నేను అంటే ఇప్పుడు వెళ్ళి నేర్చుకునే వరకు నేర్చుకోలేమా అన్న పాయింట్ రైజ్ అయింది. సో అక్కడికి వెళ్తేనే నేర్చుకోవాలా, ఇన్స్టిట్యూట్ లో కూర్చుంటేనే నేర్చుకోవాలా, సో అంటే వేరే అదర్ ఆల్టర్నేట్ లేదా అని చూసుకునేవాడిని. సో ఆల్టర్నేటివ్స్ దేర్ ఆర్ లాట్ మోర్ ఆల్టర్నేట్ స్టఫ్ అనమాట. యాక్చువల్లీ ఇనిషియల్ డేస్ లో అయితే నేను ఒక బుక్ కోసం రాజుల నుంచి రాజమండ్రి వెళ్ళేవాళ్ళు ఎవ్రీ మంత్. రాజమండ్రి వెళ్ళి సమ్ బస్ కాంప్లెక్సెస్ కొన్ని VFX యానిమేషన్ టుడే అని కొన్ని మ్యాగజైన్స్ వచ్చి. సో ఇనిషియల్ డేస్ అయితే మా ఫ్రెండ్, యాక్చువల్లీ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు, సునీల్ అని. సో సేమ్ నేమ్. సో చైల్డ్హుడ్ ఫ్రెండ్, నా ఫస్ట్ ఫ్రెండ్ అనమాట. బెస్ట్ ఫ్రెండ్. ఇప్పటికి రెగ్యులర్గా టచ్లోనే ఉంటాం, బాగా క్లోజ్ అనమాట మా ఇద్దరు బాండింగ్. సో వాళ్ళ సిస్టర్ ఫస్ట్ నాకు తెలిసి ఫస్ట్ పర్సన్ ఎవరైనా నేర్చుకున్నారు VFX అంటే వాట్ ఎవర్ ద 3D అనమాట, మల్టీమీడియా కోర్సెస్, నాట్ VFX టౌన్ కదా కంపల్సరీ, మల్టీమీడియా కోర్సెస్ నేర్చుకున్నది ఆ అక్క. సో నేను రాజుల నుంచి ఒకసారి వెళ్ళేటప్పటికి ఆ అక్క వచ్చింది. సో మాట్లాడుతుంటే అరే అక్క నేర్చుకుంటుందిరా అని చెప్తే అంతే, దట్స్ ఇట్. అక్కగా స్టిక్ అనమాట. అలా వదలరా అన్నా సరే ఆ రోజంతా అడుగుతూనే ఉన్నాను, డౌట్స్ అన్ని అడుగుతూనే ఉన్నాను. ఒరే నీ డౌట్స్కి నేను సమాధానం చెప్పలేను రా, అసలు నేనే కాదు మా సార్లు కూడా సమాధానం చెప్పలేరు, ఎక్కడెక్కడో డౌట్లు అడుగుతున్నావు అంటే, సరే అక్క బుక్స్ ఏమైనా ఉంటే ఇస్తావంటే, ఇక్కడ లేవురా రాజమండ్రిలో ఉన్నాయి, నా కోర్స్ అయిపోతుంది ఈ మంత్తో నేను ఇస్తాను అంటే. సో కూర్చోబెట్టి ఆ రోజు ఆ 3D సాఫ్ట్వేర్ దగ్గర కూర్చోబెట్టి చేయమంటే ఏదో చిన్న ఎఫెక్ట్స్ చెప్పింది. సో అది నేర్చుకున్నాను సార్. ఆ బుక్ కోసం నేను రాజమండ్రి వెళ్ళి తెచ్చుకున్నాను. నా దగ్గర ఉంది ఇంకా ఆ బుక్ అక్కడ యాక్చువల్లీ. సో అట్లా ఆ బుక్స్ కోసం, ఎక్స్పెరిమెంటల్ బుక్స్ కోసం కాకినాడ రాజమండ్రి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది మంత్లీ వన్స్. నేను మా మావయ్య వెళ్ళేవాళ్ళు. సో ఆ బుక్స్ తెచ్చుకునేవాళ్ళు అక్కడికి వెళ్ళి. ఆ బుక్స్ యానిమేషన్ టూల్లో బుక్స్ ఆ మెటీరియలే డిఫరెంట్ ఉండేది అసలు, హాలీవుడ్ కైండ్ ఆఫ్ స్టఫ్ కదా. సో డిఫరెంట్ అనమాట. ఆ బుక్స్ చదువుతుంటే మనకు తెలిసిన దానికన్నా ఇది చాలా. సో ఎప్పుడు కొంచెం నేను వాట్ ఆర్ ద ట్యూటోరియల్స్ నేను సజెస్ట్ చేశాను కదా, కొన్ని హై అండ్ టెక్నికల్ వాల్యూస్ అన్నారు. సో ఈ పాయింట్స్ అన్ని దాంట్లో ఉంది అనమాట. సో అట్లా అనమాట. అండ్ ఎవరైతే VFX లోకి వచ్చి నేర్చుకోవాలనుకుంటున్నారో BTS లో చూడటం ఎక్కువ అలవాటు చేస్తుంది. బిహైండ్ ద ప్రాసెస్, అట్లా ప్రాసెస్ ఎట్లా వర్కౌట్ చేయాలి. సో యాక్చువల్లీ అప్పట్లో స్టార్టింగ్లో నేను ఎక్కువ చూస్తుంటే అడిగేవారు, ఈ చూస్తే ఏమొస్తాయి అన్నారు. బట్ బిహైండ్ ద సీన్స్ చూడటం వల్ల చాలా నాలెడ్జ్ వస్తుంది. సో ఎవరెవరైతే ఉన్నారో సో ఈ బ్రేక్ డౌన్స్ ఉంటాయి, VFX బ్రేక్ డౌన్స్ కానీ బిహైండ్ ద సీన్స్ కానీ
అండ్ ఎట్లా వర్కౌట్ చేసాం అనేది. దెర్ ఆర్ లాట్ మోర్ ఇండివిజువల్ డాక్యుమెంటరీస్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యాజిక్ మేకింగ్ పాసిబుల్ ఇంపాసిబుల్ అని ఒక డాక్యుమెంటరీ ఉంటుంది. ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యాజిక్ ILM కంపెనీ స్టార్టెడ్ జార్జ్ లూకాస్ ILM కోసం అని చెప్పి సో అది స్టార్ట్ చేశాడు అనమాట. సో ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఏంటంటే సో ఈ ఏదైతే ఉన్నాయో ఈ డాక్యుమెంటరీస్ ఏదైతే ఉన్నాయో ఈవెన్ పిక్సార్ కూడా క్రేజియస్ట్ డాక్యుమెంటరీ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది పిక్సార్. సో వితౌట్ ఎనీ ఇన్కమ్ సో వాళ్ళు కొన్ని ఇయర్స్ రన్ చేస్తారు. సో పిక్సార్ స్టోరీ కానీ ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యాజిక్ స్టోరీ కానీ బెటర్ డిజిటల్స్ కానీ ఈ ఇండస్ట్రీ టాప్ మోస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అండ్ రిథమన్ హ్యూస్ ఎస్పెషల్లీ మన ఇండియాలో VFX ఉంది చేయగలుగుతున్నారు. ఇండియన్ VFX ఆర్టిస్ట్లకు ఒక బ్రాండ్ తీసుకొచ్చింది అంటే ఇన్ రిథమన్ హ్యూస్ స్టూడియోస్, లైఫ్ ఆఫ్ పై, గోల్డెన్ గంపర్. సో దీస్ టూ ఆర్ ద ఆస్కార్ కి అంటే వాట్ ఎవర్ హూ ఎవర్ ద ఇండియన్స్ ఉన్నారో. సో ఐ గాట్ మై గూస్ బంప్స్ మూమెంట్ అనమాట యాక్చువల్లీ. సో నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది వర్క్ చేశారు. యాక్చువల్లీ నేను పర్సనల్గా కలిసాను లైఫ్ ఆఫ్ పైకి వర్క్ చేస్తున్నప్పుడు. సో ఇండియన్లో VFX ఆర్టిస్టులు ఏం చేయగలరు అన్నది చూపించింది ఆ రెడ్మన్ న్యూస్ కంపెనీ ద్వారా లైఫ్ ఆఫ్ పై అనమాట. సూపర్. సో ఆఫ్టర్ దట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దట్ కంపెనీ క్లోజ్డ్ అండ్ బట్ ఇండియన్ ఆర్టిస్ట్లకి ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది దట్ థింగ్ అనమాట, అంటే హాలీవుడ్ రేంజ్ లో. సో ఆఫ్టర్ దట్ మన రాజమౌళి గారు అండ్ ఎవ్రీథింగ్ డిడ్ సో మెనీ థింగ్స్ అనమాట. సో ఇప్పుడు ఆయన ఏంటంటే ఇలా టిప్ చేశారు. సో మా VFX ఆర్టిస్టులు ఎలా చేస్తారు అన్నట్టు చేశారు. అవునవును, రైట్. అండ్ ఇందాక మనం కంక్లూడ్ అది మనం ఎవరైతే బిగినర్ గా నేర్చుకుంటున్నాం అండ్ అతను ఇన్స్టిట్యూట్స్ కి వెళ్ళాలా లేదంటే సెల్ఫ్ టాట్ కి వెళ్ళాలంటే ఇట్స్ డిపెండ్ అపాన్ ఇండివిజువల్ పర్సన్ చాయిస్. అది ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు కాంటాక్ట్ యూ, కాంటాక్ట్ చేయాలనుకుంటే ఎలా సోషల్ మీడియా అండ్ మై ఈమెయిల్ ఐడి ఆల్సో వాస్ దేర్ అండ్ నేను మెన్షన్ చేద్దాం. అండ్ డిస్క్రిప్షన్ లో సునీల్ గారిది సోషల్ మీడియా లింక్స్ ఉంటాయి, లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ దానికి సంబంధించిన ఈమెయిల్ కానీ. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్, ఎవరైనా ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా ఉంటే యూ కెన్ కాంటాక్ట్ హిమ్. అండ్ అబౌట్ దట్ లయన్ సీక్వెన్స్, that was the craziest moment. చాలా రియలిస్టిక్ ఉంది. దాని గురించి అసలు ఏంటిది, ఎలా చేస్తారు? యాక్చువల్లీ ఇనిషియల్లీ మేము ఒక పైప్ లైన్ అనుకున్నాం. సో యాక్చువల్లీ స్టడీ చేసినప్పుడు రెడ్మన్ హ్యూస్ అండ్ ఎవ్రీ కంపెనీస్, హాలీవుడ్ కంపెనీస్ క్రియేచర్స్ ని ఎందుకంత రియలిస్టిక్ గా చూపిస్తున్నారు, చేయగలుగుతారు అన్న దాని మీద స్టడీ స్టార్ట్ చేస్తాం. సో ఇనిషియల్ గా నేను ఎప్పుడో స్టడీ స్టార్ట్ చేశాను, అది నాకు చాలా ప్లస్ అయింది. సో కొన్ని స్పెసిఫిక్ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్స్ అండ్ దట్ పైప్ లైన్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే మనం జనరలీ కొన్ని అంటే లో కైండ్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే జస్ట్ మెష్ బేస్డ్ ఉంటాయి. సో వాట్ ఎవర్ ద 3D మెష్ బేస్డ్ ఉంటాయి. సో అంత రియలిస్టిక్ గా రావాలి అంటే వాట్ ఎవర్ ద అంటే ఇప్పుడు మన హ్యూమన్ ఫిగర్ ఎలా ఉందో, సో మజిల్, టిష్యూస్ అండ్ స్కిన్, ఈ కైండ్ ఆఫ్ హెయిర్ ఫర్, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బిల్డ్ చేసుకుంటూ వస్తేనే మనం అంత రియలిజం అచీవ్ చేయగలం. సో మేము లైన్ సీక్వెన్స్ కి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఫస్ట్ నుంచి విద్యకి ప్రిఫర్ చేస్తున్న థింగ్ ఏంటంటే వీ గోయింగ్ విత్ ద ఫుల్ కంప్లీట్ మజిల్ అండ్ బోన్ అండ్ టిష్యూ, ఈ కంప్లీట్ సిస్టమ్తో వెళ్తేనే మనం ఆ క్వాలిటీ అచీవ్ చేయగలం. ఫస్ట్ నుంచి విద్యకి చెప్తూనే ఉన్నాం. సో హీ అగ్రీ విత్ దట్. సో ఖచ్చితంగా దాని మీద వెళ్దాం. సో ఐ డోంట్ నో యాక్చువల్లీ ద ఇయర్ వాస్ సైటక్ అవార్డ్ వచ్చింది టిష్యూస్ అని, బెటర్ డిజిటల్స్ వాళ్ళు డెవలప్ చేశారు యాక్చువల్లీ. తర్వాత జివా డైనమిక్స్ అని చెప్పి ఆ ఫౌండర్స్ బయటకు వచ్చి కంపెనీ స్టార్ట్ చేశారు. సో వీ ప్రిఫర్ దట్ టూల్, దట్ మజిల్ సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మా లైన్లో అంత క్వాలిటీ ఉంది అంటే ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం మజిల్ ఫ్లక్స్ చేసినప్పుడు ఏదైతే ఆ స్కిన్ ఫోల్డ్స్ అండ్ మజిల్ ఇవన్నీ ఉన్నాయో, మజిల్ మూమెంట్స్ ఉన్నాయో, సో అవన్నీ మజిల్తో పాటు బిల్డ్ చేస్తేనే మనం పైన ఉన్న స్కిన్ లేయర్కి అప్లై అయ్యి ప్రాపర్ అవన్నీ. యాక్చువల్లీ మీరు లైన్ అబ్జర్వ్ చేస్తే రిప్స్ ఫోల్డ్స్ ఉంటాయి. సో ఫోల్డ్స్ చాలా యాక్యురేట్ ఉంటాయి. సో లోపల మనకు బోన్ ఉండటం వల్లే ఆ రిప్స్ ఫ్లక్స్ ప్రాపర్గా కనిపిస్తుంది మనకి. ఆ స్కిన్ కూడా ఆ స్కిన్ ఏమే బేస్డ్ అంటే నార్మల్గా మనం 3D స్కిన్ వాట్ ఆర్ ద మెష్ చూసుకుంటే లోపల ఏమి ఉండదు, హాలో. సో ఆ ఫోల్డ్స్ అన్ని ఏంటంటే ఒక ట్యూబ్ లా ఉంటాయి, అదంతా ఒక బెలూన్ లా ఉంటుంది. సో మనకి హ్యూమన్ స్కిన్ ఏంటంటే లేయర్స్ ఉంటాయి. సో ఆ లేయర్స్ అన్ని మనం 3Dలో క్రియేట్ చేస్తాం. సో అలా క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే ఆ రిబ్ దగ్గర వాట్ ఎవర్ ద మజిల్ కన్స్ట్రక్షన్ కానీ ఆ స్కిన్ ఫోల్డ్స్ ఏవైతే ఉన్నాయి కానీ అవన్నీ మనం అచీవ్ చేయడానికి మేము ఆ పైప్ లైన్ పర్టికులర్గా చూస్ చేసుకున్నాం. అండ్ ద ఫర్ థింగ్, ఆ ఫర్ కూడా మంచిగా నేర్చారు. లక్కీలీ ఏంటంటే యాక్చువల్లీ మేము ఇనిషియల్ డేస్లో నార్మల్గానే లోకల్ ఆర్టిస్ట్తోనే వెళ్ళిపోదాం. అంటే లోకల్ ఆర్టిస్ట్ చేయలేరని కాదు, మేము చాలా మంది ఆర్టిస్ట్ని చూసాం. సో లక్కీలీ మేము ఎట్స్ టైమ్ ఆల్ ద అదర్ ఆర్టిస్ట్ని మేము ఫైండ్ అవుట్ చేసినట్టే విజయ్ నేను ఫైండ్ అవుట్ చేస్తుంటే మాకు ఒక ప్రొఫైల్ దొరికింది జియోలో.
సో మేము మెయిల్ పెట్టాం. సో హీ హ్యాండ్ ఐ థింక్ నా ఏజ్ అంత ఉంటుంది అదే ఎక్స్పీరియన్స్. సో నేను అదే ఇప్పుడు నవ్వుకుంటూ ఉంటా. నేమ్ ఏంటిది? జియోలోక. ఓకే. సో ఓకే, సో ఆయన హీస్ ఫ్రమ్ ఇటలీ. ఓకే. సో తను లైన్ కింగ్, ఆల్మోస్ట్ ఆల్ టాయ్ స్టోరీ నుంచి కూడా వర్క్ చేస్తాడు. సో ఎప్పటి నుంచో యాక్చువల్లీ హీస్ ఎ క్రేజీ గాయ్ అనమాట. ఒక చైల్డ్ ఉంటాడు అతను. సో ఓపెన్ టు దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఇప్పుడు నేను ఎలా అయితే వర్క్ చేస్తున్నానో, మేము ఎలా అయితే ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేస్తున్నామో, సో అలా ఓపెన్ అనమాట. సో అడిషనల్ గా ఏదన్నా అడిగితే కమర్షియల్ గురించి పట్టించుకోడు, సో ఇట్ల గురించి ఏం పట్టించుకోడు, చేసేస్తాడు. సో చాలా పుష్ అయింది అనమాట. సో తన వల్ల సో ఆయన దగ్గర నుంచి మనం ఒకసారి మాట్లాడి మేము కొంచెం ఒకసారి జూమ్ కాల్ మీటింగ్ అవి చేసుకుంటే ఓకే, ఐ నో అబౌట్ ఓన్లీ యానిమేషన్. సో యానిమేషన్ చేయగలిగాను, నేను యానిమేషన్ చేస్తాను. సో యాక్చువల్లీ ఐఎమ్ బిఫోర్ నేను ఇంకో కంపెనీతో టైప్ అయ్యి ఒక లైన్ సీక్వెన్స్ లైన్కి సంబంధించింది చేసాము. సో ఇప్పుడు ఆ కంపెనీతో టైప్ అయ్యి వర్క్ చేయాలి అంటే నేను ఓపెన్ టు దాట్, నేను సజెస్ట్ చేస్తాను అని చెప్పి మాకు ఒక కంపెనీ సజెస్ట్ చేశాను. సో ఇటలీ బెస్ట్ కంపెనీ. సో మేము విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్తో వాళ్ళతో మాట్లాడుకుని, సో మెసిమో అని హీ వాజ్ ద విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ దే. సో ఇనిషియల్గా తనతో మాట్లాడిన తర్వాత సో మాకు ఆ ప్రొడక్షన్తో డైలీ జూమ్ కాల్స్తో మీటింగ్స్ ఉండి విద్యా అండ్ దట్ యానిమేషన్ సూపర్వైజర్ అండ్ ప్రొడ్యూసర్ మేము 4 మెంబర్స్కి వచ్చిన వాళ్ళు. సో బౌన్స్ బ్యాక్ ద ఐడియాస్ అండ్ సేమ్ అనమాట. సో మా రిక్వైర్మెంట్ తగ్గట్టు సో లైన్ పాస్ ఏదైతే ఉందో వాట్ ఎవర్ ద లైన్ పాస్ ఎన్విరాన్మెంట్స్ అంతా ఆల్రెడీ మేము బిల్డ్ చేసేసుకున్నాం. సో మేము లేఅవుట్స్ ఇచ్చి ఆ ఎన్విరాన్మెంట్ రిఫరెన్సెస్ ఇచ్చి లైటింగ్ రిఫరెన్సెస్ అన్ని ఇస్తే వాళ్ళు లైన్ పాస్ ఒకటి మాకు ఇచ్చారన్నమాట. సో మా మూవీ మొత్తంలోని మోస్ట్ హైయెస్ట్ బడ్జెట్ స్పెండ్ చేసింది విఎఫ్ఎక్స్ కి. సో దట్ లైన్ సీక్వెన్స్ అనమాట. ఎందుకంటే బ్రదర్ అంటే మనకి ఎన్నో పెద్ద పెద్ద బడ్జెట్ మూవీస్ కూడా ఇలాంటి ఇప్పుడు క్రియేచర్స్ అంత రియలిస్టిక్ గా ఉండవు, అండ్ మనీ రైట్ గా యూజ్ చేసిన నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా రియలిస్టిక్ గా ఉంది. మేము బడ్జెట్ అంతా సేవ్ చేసుకుని దీనికి వాడాలనుకున్నాం, దీనికి వాడాం. సూపర్. అండ్ దట్ మేము అనుకున్న స్ట్రిక్ట్ పైప్ లైన్ అండ్ ఆ ప్రాసెస్ వాట్ ఎవర్ ద ప్రాసెస్ ఉందో, నేను ఎప్పటి నుంచో విద్యతో బాగా క్లోజ్ కాబట్టి, సూపర్వైజర్గా ఉన్నాను కాబట్టి, సో నాకు ఓకే క్వాలిటీ ఎక్కడ పుల్ చేయొచ్చు, క్వాలిటీ తీసుకురావాలంటే ఏం చేయాలి అన్న ప్రాసెస్ అంతా నాకు ఐడియా ఉంది కాబట్టి, సో మేము దాన్ని అంతా క్వాలిటీతో యాక్చువల్లీ మీరు జోన్లో కదా మాట్లాడితే ఇంకా మీకు ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇంకా ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్స్ బయటకు వస్తాయి. సో డెఫినెట్లీ నేను తను కూడా అడిగి గామిలో మన లయన్ సీక్వెన్స్ ఏదైతే చేశారో తను ఇటలీ అతను, అండ్ తను సూపర్ టాలెంట్ పర్సన్. తన పేరు వచ్చేసి జాన్ లోకా ఫ్రెటెలిని. సో తను ఇటలీలో ఉంటాడు. సో తను మన ఈ లయన్ సీక్వెన్స్ చేశాడు. తను అంతకుముందు హాలీవుడ్లో చాలా ఫిలిం చేశాడు, లైక్ ద ఫేమస్ ఫిలిం లయన్ కింగ్ కానీ, అలానే జాన్ కార్టర్ కానీ, లేదంటే గార్డియన్ ఆఫ్ ద గ్యాలక్సీ, ఇలా చాలా ఫిలిమ్స్ ఉన్నాయి. సో తనకు సంబంధించిన IMDb నేను కింద ఇస్తాను లింక్లో, సో మీరు అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు తను వర్క్ చేసిన ఫిలిమ్స్ అన్నీ కూడా. సో తను వచ్చేసి 3D క్యారెక్టర్ అండ్ క్రియేచర్ యానిమేషన్ సూపర్వైజర్. సో తను ఈ లయన్ సీక్వెన్స్ చేశాడు. సో తను అడిగి మనం ఇంకా ఈ ఫిలిమ్స్లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాడు, ఈ ఫిలిమ్స్లో తను ఎలాంటి టెక్నిక్స్ వాడాడో తను అడిగి మనం తెలుసుకుందాం. Hi, I'm Gianluca Fratellini. I work in the animation industry for about 25 years now. I've been involved in this project, Gaami, as 3D animation supervisor, and I was in charge of the entire process of the animation for the CGI lion in the sequence. So what are the biggest challenge did you face while working on this project, and how did you overcome that? Well, the big challenge in this movie was the fact that it was a crowdfunding project, so we were limited in time and budget. So the best thing was to find a way to manage our time, and I speak directly to the director to make sure that I got the information that I needed to push the information in it, and to make sure that the lion was approved 100% before I can put more details on it, and before I can send the last final animation to the other departments to do the simulation of the fur and muscle system. And that was the best way to try to manage the budget and to make sure that we save time and money enough to the other departments. So how did you ensure that VFX seamlessly integrated with the live action footage? So to make sure that we could integrate the lion in every shot, it was important for us to receive from SUNIL a little animatic in 3D, which is like a first rough representation of the shots created by a set, real rough set objects and cameras, which is important for us to better understanding every shot and to study in advance what we can push, what we can avoid, just before to do everything. So this is the first step we needed. So brother, can you tell me what softwares did you use and why did you choose
that particular software? As a software, we use the same kind of pipeline that they had in Light Cut FX. So we use Maya for animation and lighting, and we use Ziba for the muscle simulation system. So then can you tell me, what are the specific, techniques did you use for this lion sequence? Well, basically, my approach before starting animating is always to looking for a really good video reference of real animals. So I like to watch them and study even the little imperfection that make it believable. And I think is the best thing to start with before animating. So then once I got the right mood, I start animating in blocking pass and then splining and refining. Were there any unexpected changes or revision during the production, and how did you adapt to them? Well, yes, there are always unexpected change and revision to do every time in this in all movies. And of course, we have to be problem solving in a good way, fast, cheaper, and better solution to make sure that we can fit it in time and avoid to slow down also the process of the other departments. So brother, can you tell me the collaboration between Sunil Raju Chinta and the director of Gaami, Vidyadhari? So how did you find them? Just tell me the story. Well, yes, the first approach with the director Vidyadhari Kajita and the VFX supervisor SUNIL Chinta, it happened by emails. I remember they contact me by emails because they watch a spot in which I work with light cut effects, and in which he was involved with 3D lions with fur, realistic fur and animation. So they loved that, and also they knew that I worked in the past for Lion King, so they really want to have the same kind of quality in their sequence. So they were very thrilled, and they proposed me to have this possible collaboration. And so we start talking about this. They explained to me that it was a crowdfunding project, so I felt a lot of passion they spend in it because they work for several years on it. And I start then contacting the VFX supervisor of Light Cut FX, which is Massimo Cipollina, and I wanted to make sure that we got the same team that that we did, which we did the spot of the lion, and we managed to have the key people to achieve every single steps and to have a similar quality. So that was the first approach. I remember we had different video calls with Vidyadhar, and he was very sober, very humble, very passionate guy, and very young. So we start feeling in empathy, and we start creating this kind of trust between us. So this was important to manage a project like that, and to make sure that we went in the right way and for the same goal. So yeah, that was our approach. And what feedback did you receive from the director, and how did you incorporate in your work? And the feedback with the director was pretty much positive every time, and he loved what we did. So also we had a lot of communication with SUNIL Chinta about the VFX from their side, because the tricky part was that when I start animating, for example, there was no snow on the top of the ground, so I always was worried about the interaction with the snow and the pose. So I think SUNIL did a great job about this, like adding a nice particle system and a nice simulation for the snow. And there was also a couple of shots in which the lion was falling down the mountain, and as well, there was no snow in that moment when I animated. So I was worried after when they added that the lion could be too much clean, because the snow should be added in advance on the fur to make sure that it can be simulated. And also, this part was tricky because it was hard later to add the snow on the top of the body of the lions once it was already finished the simulation. So
that was a limitation of the budget as well. And for it could be avoided maybe in the future. So that could be a good lesson for avoid next time. So yeah, that was the feedback. So what kind of advice would you give to the youngsters who are just starting out or who are doing the VFX things? What kind of advice would you give to them? Best advice I could say, I don't know, maybe keep motivation always on, be patient, and be humble, and keep asking for feedback, because it's important to learn. And also I will say probably keep think in advance about every shot, because it can help you to avoid waste of time, or to avoid that you can't do anymore. Because sometimes, if you think in advance, you can try to fit in the time and budget. And for example, in our case, the problem we had was that as we provide animation and simulation with fur and muscle already done, it was hard later to add the snow on the top of the fur. So this was going over the budget. So that's why it's important to think about this stuff. And also, for example, another problem we had was that I was worried about when the lion fall, that the lion is always clean under the belly, which maybe could be good to have some scars and stuff like this with little blood. But of course, it was too late later to think about. So maybe, this kind of stuff would help to solving problem in advance. And because we are problem solving, and especially when you work in a production with a small budget, it's always important to think about this stuff. Thank you, brother. Thank you very much for answering all my questions. And అది ఏదైతే వాటర్ లో పడుతుందో మన హీరోయిన్ వాటర్ లో పడ్డప్పుడు ఆ సీన్ ఒకటి ఉంటుంది, వైడ్ యాంగిల్ సీన్, ఐస్ క్యూబ్స్, ఐస్ అంతా ఉంటుంది. సో అది ఎలా షూట్ చేశారు? అండ్ యాక్చువల్లీ మేము ఇట్స్ అబౌట్ ఒక నార్మల్ స్విమ్మింగ్ పూల్ నే ఒకటి తీసుకున్నాం మేము. సో సుచిత్ర అల్వాల్ దగ్గర ఎక్కడో ఒక స్విమ్మింగ్ పూల్ దొరికింది, ఓల్డ్ వన్. సో దాన్ని మేము సెట్ డిజైన్ చేసాం ఫస్ట్. రవల్ మొత్తం సెట్ చేసింది. సో ఆ పైన గ్లాస్ అవి ప్రాక్టికల్ లేదంటే 3D అవి ఏవైతే ఐస్ మేము చూసాను, ఐస్ బాక్స్ లాగా సైడ్ అంటే 2 షార్ట్స్ యాక్చువల్లీ మీరు ఏదైతే షార్ట్స్ ఉన్నాయో తను జంప్ చేసి వచ్చేది, స్విమ్ చేసేది, వైడ్ యాంగిల్ షార్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ 2 షార్ట్స్ ఆర్ కంప్లీట్లీ 3D. those two are completely 3D అన్నమాట. సో 3D లోనే చేసాం కంప్లీట్. సో అవి కాకుండా నార్మల్ క్లోజ్అప్ షాట్స్ అండ్ ఎవ్రీథింగ్ మేము సింపుల్ షూట్ చేసాం. సో మేము పైన ఒక లేయర్ మాత్రం CGలో యాడ్ చేసాం. సో యాక్చువల్లీ చేశారు, ఆర్ట్లో అచీవ్ చేయగలిగారు. సో ఇంకొంచెం డైరెక్టర్ డీటెయిల్స్ కోసం ఆ ఎక్స్ట్రూజన్స్ అండ్ ఇన్స్ట్రూజన్ కోసం చెప్తే, సో నేను CGలో ఇంకొక లేయర్ యాడ్ చేయడం వల్ల సో ఇంకా రియలిస్టిక్ వచ్చింది. అవి చాలా బాగా వచ్చాయి. అండ్ చాందిని చాలా ఇబ్బంది పెట్టాం యాక్చువల్లీ. చాందిని ఎంటైర్ సినిమా అంతా పెడుతూనే ఉన్నాం, విశ్వక్తి చాందిని. అసలు అంటే ఒక యాక్టర్స్ లాగా ఎప్పుడు ట్రీట్ చేయలేదు అనమాట. వాళ్ళు కూడా అసలు ఎప్పుడు అది అబ్జెక్షన్ పెట్టలేదు. సో అసలు ఫ్రెండ్స్ లాగా అందరం కలిసిపోయి జస్ట్ రెగ్యులర్ గా ఏదో రోజు ఆడుకుంటూ ఏదో పిల్లలు ఆడుకుంటున్నట్టు వెళ్ళి చేసుకుంటూ వచ్చేవాళ్ళు. సూపర్. అండ్ దట్ మౌంటైన్ సీక్వెన్స్, అది తను ఫ్రోజన్ మాకంటే ఎకనామికల్లీ సెట్ పరంగా మాకు ఛాలెంజ్ ఏమన్నా ఉందంటే ఫస్ట్ ఛాలెంజ్ అండ్ మేజర్ ఛాలెంజ్ దట్ అదంతా సెట్ కదా, ఫ్రోజన్ వాటర్. ఐ థింక్ 15 feet వేసినట్టున్నాం మేము హైట్. 15 feet హైట్ స్ట్రక్చర్ వేసాం. బట్ CGలో చాలా వర్క్ అయిపోయింది, సారీ. అది చాలా రియలిస్టిక్. సో అది సెట్ 15 feet వేసాము. సో క్లోజ్అప్ షాట్స్ అండ్ ఎవ్రీథింగ్ వర్కౌట్ అయ్యాయి. అండ్ ఎవ్రీ షాట్లోని ఎన్విరాన్మెంట్స్ వర్కౌట్ చేస్తాం. యాక్చువల్లీ ఎన్విరాన్మెంట్ బ్లిజర్డ్, స్మోక్ ఈ ఏవైతే ఉన్నాయో, సో టైనీ పార్టికల్స్ ఉన్నదో, సో ఇవి మనం ఎక్కువ వాడాం. ఎన్విరాన్మెంట్లో ఏదో ఒక మూమెంట్ ఉంటే ఏంటంటే ఆ షాట్ కొంచెం బిలీవబుల్ ఉంటుంది. అవునవును. సో దాన్ని ప్లాన్ చేయడం కోసం చాలా వాడాము. ఇనిషియల్గా దాన్ని సెట్ ఎక్స్టెన్షన్ చేస్తాం, కంప్లీట్లీ సెట్ ఎక్స్టెన్షన్ చేసి సో ఏం చేస్తాం. బై ద వే VFX లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఉన్నారు? సో యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ చెప్పాను కదా, సో ఈ మేకింగ్స్ ఎక్కువ చూసేవాళ్ళు. సో ఫస్ట్ గై వాజ్ జాన్ నాల్, ద ఫోటోషాప్
ఫౌండర్. ఓకే ఓకే సో జాన్ నాల్ అండ్ థామస్ నాల్ ఇద్దరు కలిపి సో ఫోటోషాప్. సో హీ వాజ్ ద గాయ్ అనమాట. సో యాక్చువల్లీ సో బిఫోర్ దట్ డెనిస్ ఉన్నారు, జాన్ డెక్స్టర్, వీళ్ళందరూ ఏంటంటే ఐఎల్ఎం స్టార్ట్ చేసినప్పుడు ఆ ఐఎల్ఎం స్టూడియోస్కి హైర్ చేసుకున్నాడు జార్జ్ లూకాస్. వెళ్ళి ఒక అదే ఈ కాలేజెస్ ఉంటాయి కదా మనకు బీటెక్ కాలేజెస్ లాగా, సో కాలేజ్కి వెళ్ళి కాలేజ్ నుంచి హైర్ చేసి తెచ్చుకుని ట్రిక్స్టర్స్ అని అప్పట్లో వెళ్ళి, సో వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళందరినీ ఫామ్ చేసి ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. తను స్క్రిప్ట్ రాసుకున్నాడు యాక్చువల్లీ. ఓకే సో జార్జ్ లూకాస్ స్క్రిప్ట్ రాసుకున్నది ఆయన స్టార్ వార్స్ కోసం. ఆ స్టార్ వార్స్ స్క్రిప్ట్ని అచీవ్ చేయడానికి ఖచ్చితంగా తనకు ఒక వాట్ ఆఫ్ ద స్పెషల్ ఎఫెక్ట్స్ అండ్ VFX స్టూడియో కావాలి. సో దానికోసం అని చెప్పి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళి సో ఫైండ్ అవుట్ చేసుకుని తీసుకొచ్చి సో ఐఎల్ఎం స్టార్ట్ చేశాడు. ఓకే సో దాంట్లో జాన్ నాల్ అంతా సెకండ్ జనరేషన్, అంటే ఫస్ట్ జనరేషన్ వాజ్ డెనిస్మర్ అండ్ జాన్ డెక్స్టర్ వీళ్ళు ఉండేవారు. సో సెకండ్ జనరేషన్ వాజ్ జాన్ నాల్ అన్నమాట. సో ఆయన వర్క్ చేయాలి actually Pirates of the Caribbean, Dead Man Just. So he got an Oscar for that actually. So he was the inspiration for me actually. nice And also Joel Litton, వీళ్ళు ఎక్కువ ఫాలో అవుతా. ఓకే ఓకే వీళ్ళు ఎక్కువ ఫాలో అవుతా. అండ్ మన ఇండియన్ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి శ్రీనివాస్ మోహన్ గారు వాజ్ మై ఫేవరెట్. అండ్ ఐ ఆల్సో గివ్ మై క్రెడిట్ ఆల్ దీస్ పీపుల్స్కి నేను స్పెషల్ థ్యాంక్ క్రెడిట్ కూడా ఇచ్చాను మా మూవీలో. సో శ్రీనివాస్ మోహన్ గారికి, జాన్ నాల్ అండ్ స్పెషల్ క్రియేట్ చేసుకున్నా, థ్యాంక్స్ ఇచ్చుకున్నాను. బికాస్ ఎందుకంటే ఐ ఇన్స్పైర్డ్ బై దీస్ పీపుల్ అనమాట. సో సూపర్. ఈ బడ్జెట్, టైం అండ్ క్వాలిటీ ఇదంతా ఎలా మేనేజ్ చేశారు గామికి మెయిన్గా? ఎందుకంటే గామికి VFXకి ఇట్స్ లిమిటెడ్ బడ్జెట్ ఫిల్మ్ కాబట్టి సో ఈ టైం ఉంది, టైం బాగా చాలా అవుతుంది అప్పటికే, అండ్ క్వాలిటీ రావాలి అండ్ బడ్జెట్ ఇదంతా ఇలా. యాక్చువల్లీ వీ డజంట్ కేర్ అబౌట్ ద టైం అనమాట. యాక్చువల్లీ కార్తీక్ ఉన్నాడు మాకు. ఓకే సో టైం గురించి వరి కావాల్సిన అవసరం లేదు అండ్ బడ్జెట్ గురించి వరి కావాలని అవసరం లేదు. ఓకే సో ఎప్పుడు ఎంత బడ్జెట్ కావాలన్నా తనే తీసుకొస్తాడు. సో టైం మేము ఎంత టైం చెప్తే తను దానికి అసలు నో అబ్జెక్షన్స్. సో ప్రొడ్యూసర్ నుంచి మాకు మంచి సపోర్ట్ ఉంది. సో మేము వర్క్ చేసుకుంటూ పోవటమే. వచ్చి కూర్చున్నారా, వర్క్ చేస్తున్నారా లేదా, దట్స్ ఇట్ అంతే చూసుకోవడం, సింపుల్ అంతే. మాకు ఏం కావాలో ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సో ఎంత టైం పడుతుంది దేనికి, ఫ్రమ్ డే 1 నుంచి ఎండ్ ఆఫ్ ది డే వరకు దేనికి ఎంత టైం పడుతుంది, దేనికి ఎంత బడ్జెట్ అవుతుంది సునీల్. సో ఎప్పుడు అవుతుంది అని ఎప్పుడు ఒక క్వశ్చన్ లేదు, అయినప్పుడు నేను తీసుకుంటా, దట్స్ ఇట్. సో అట్లా అలా చేసేవాడు. దట్స్ వై మేము క్వాలిటీ మంచిగా అచీవ్ చేయాలి. VFXకి ఎప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ బడ్జెట్, టైం, ప్రాపర్ టైం ఇవ్వాలి. సో ఇట్స్ క్రియేటివ్ ప్రాసెస్. సో ఎప్పుడు ఆ స్పార్క్ వచ్చి ఎప్పుడు ఆ థాట్ వస్తే ఎప్పుడు ఫినిష్ అవుతాయో తెలియదు యాక్చువల్లీ. సో ఒక్కోసారి ఒక షార్ట్కి నాకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది, ఒక్కోసారి 3-4 days కూడా పట్టింది. సో ఆ స్పార్క్ అనమాట. సో అలా సో దట్స్ వై మేము బడ్జెట్స్ అంత కంట్రోల్లో పెట్టుకుని చేయగలిగాం. సో టైం ఉంది, టైం వాజ్ మై అవర్ ఇన్వెస్ట్మెంట్. సో విశ్వక్ చెప్పినట్టు మా టైం మేము ఇన్వెస్ట్ చేసుకున్నాం. అండ్ కొందరు సబ్స్క్రైబర్స్ ఫాలో అయ్యే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఒకసారి నేను తరుణ్ అడిగారు, హౌ టు క్యాలిక్యులేట్ ద బడ్జెట్ VFX ది అండ్ వాట్ బేసిస్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ అని. అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైప్లో డిపెండెంట్ అపాన్ ఎక్స్పీరియన్స్. అంటే మ్యాన్ అవర్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో వాట్ ఎవర్ ద టైమ్ డ్యూరేషన్, మినిట్స్, సెకండ్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో అంటే హాలీవుడ్లో మ్యాన్ అవర్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఉంది. సో ఈ బడ్జెట్ క్యాలిక్యులేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ కూడా సో మ్యాన్ అవర్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు సో వాట్ ఎవర్ ద ఛాలెంజెస్. సో ఈవెన్ ఒక మోడల్ క్రియేట్ చేయాలి. సో మోడల్కి ఈ మోడల్ క్రియేట్ చేయాలంటే మిడ్ లెవెల్ ఆర్టిస్ట్, జూనియర్ లెవెల్ ఆర్టిస్ట్ అండ్ సీనియర్ లెవెల్ ఆర్టిస్ట్. సో ఏ ఆర్టిస్ట్ మనం హైర్ చేసుకుంటే ఎంత టైంలో ఫినిష్ చేయగలం దాని మీద డిపెండ్ అపాన్. సో మనకి మంచి త్వరగా అచీవ్ అవ్వాలంటే ఆబ్వియస్లీ సీనియర్కి వెళ్తాము. సో టైం డ్యూరేషన్ తక్కువ ఉన్నప్పుడు మనం అట్లా క్యాలిక్యులేట్ చేస్తాము. బట్ ఈ చార్జ్ లైక్ సంథింగ్ ఎల్స్, ఆ వేరియేషన్ ఉంటుంది అన్నమాట. సో అట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే అండ్ బడ్జెట్ ఫర్ VFX ఎంత అయింది గామిగా అడుగుమన్నారా? ఐ డోంట్ నో, అది చెప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు కాదు, ఓవరాల్ బడ్జెట్ రివీల్ చేసినప్పుడు సో అది కూడా ఖచ్చితంగా రివీల్ చేస్తాను. అండర్స్టాండ్. అండ్ బిఫోర్ ఎండింగ్ చిన్న స్టోరీ చెప్పాలి. లైక్ 2016 or 17 గుర్తులేదు, నేను బెంగళూరుకి వెళ్ళి VFX నేర్చుకున్నాను. టైం నుంచి హైదరాబాద్ వచ్చాను. మార్నింగ్ వెళ్ళాలి, ఇన్స్టిట్యూట్ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు అడ్మిషన్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో నాకు ఎందుకో నా ఇంట్యూషన్, అరే లేదు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అడిగితే బెటర్, మనకన్నా ముందు వెళ్ళి. సో అలా ఎవరున్నారని ఆలోచిస్తా ఉంటే నాకు శివ గుర్తొచ్చాడు. సో ఈగోలిన టైం నేర్చుకున్నాడు కదా, VFX చేశాడు అని శివ దగ్గర నుంచి మీ నెంబర్ తీసుకొని మీకు కాల్ చేసి అడిగాను, బ్రదర్ ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాను, ఏమంటారు బ్రదర్ మీరు చెప్పానంటే. మీరు ఆ టైం అప్పుడు ఒక మాట అన్నారు, అది స్టిల్ అది ఇప్పటికీ మర్చిపోయాను. బ్రదర్ మీరు ఎక్కడికి వెళ్ళినా ABCDs నేర్పిస్తారు, వర్డ్స్ ఫార్మేషన్ కానీ సెంటెన్స్ కానీ మీ అంతటా మీరే నేర్చుకోవాలి.
ఇక దాని గురించి అది మీ పర్సనల్ చాయిస్, అది మీరు వెళ్తారా అనేది మీ ఇష్టం, అది డిపెండ్ అపాన్ యూ. కానీ ఇక్కడికి వెళ్ళినా మాత్రం ఇదే నేర్పిస్తా అన్న తర్వాత అప్పుడు నేను ఆలోచించాను, అరే ఎందుకో ఓన్లీ బేసిక్స్, ఓన్లీ దానికోసం నేను ఇంత మనీ పెట్టాలా? నేను అంతకుముందే నేను చాలా నేర్చుకున్నాను విఎఫ్ఎక్స్, ఆల్రెడీ మనం చూసి ఆల్రెడీ చాలా ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నాను ఆల్మోస్ట్. అప్పటికే మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే బేసిక్ నేర్చుకోవడానికి అంత మనీ పెట్టాలని చెప్పేసి వద్దు, నేను అదే కంటిన్యూ చేస్తా అని చెప్పేసి, సో అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ ఏదైతే విఎఫ్ఎక్స్గా స్టార్ట్ అయిందో అది మెల్లగా సినిమాటోగ్రాఫర్గా, తర్వాత డైరెక్టర్గా, రైటర్గా, సో కంప్లీట్గా ఫిల్మ్ మేకింగ్లోకి అది తీసుకొని వచ్చింది. అండ్ రియల్లీ 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 థ్యాంక్ యూ బ్రో. నేను కలవకపోయినా అసలు చాలా నుంచి నేను ఇది మాట మనం ఎప్పుడు ఫోన్లో ఉన్నాం, ఈ మధ్యలో కలుసుకున్నాం కానీ మినిమం మనుషులు ఏం పుట్టిన తర్వాత ఒకరికొకరు. రియల్లీ థ్యాంక్ యూ బ్రో, మీరు చాలా చాలా హెల్ప్ చేస్తారు. అది నేను ప్రతిసారి చెప్తా ఉంటా ఫోన్లో. నో వై బికాస్ ఎందుకంటే నేను ఇనిషియల్ టైంలో నేను వర్క్ చేసుకున్నప్పుడు, నేను నేర్చుకుంటున్నప్పుడు అంటే చేశారు, అంటే మా ఫ్యామిలీ వాళ్ళే కొంచెం హెల్ప్ చేశారు, మా మామయ్య ఎవరైతే చెప్పాను కూడా. బట్ దే డోంట్ అబౌట్ కంప్లీట్లీ టెక్నికల్ కైండ్ ఆఫ్ తెలుసు అనమాట. సో చెప్పేవారు కానీ, బట్ అందుకే అడిగాను చాలా మందిని, యాక్చువల్లీ చాలా పీపుల్స్కి మెసేజ్ చేసేవాడిని, ఫేస్బుక్లో చాలా మందిని యాడ్ చేసుకునేవాడిని. సో చాలా మందిని అడిగితే అసలు ఎవరు రెస్పాండ్ అయ్యేవారు కాదు, ఇన్ఫర్మేషన్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరు రెస్పాండ్ అయ్యేవారు కాదు, ఏం చెప్పేవారు కాదు. నాకు కొంచెం చాలా అనిపించేది, సో ఎందుకు ఒక మెసేజే కదా, ట్రైన్ చేయొచ్చు కదా అన్నట్టు అనుకుంటే. బట్ దట్ డిపెండ్స్ అపాన్ ద పర్సనల్ థింగ్ అనుకో. అందుకే నేను ఎవరైనా ఏమన్నా అడిగితే కంప్లీట్లీ చెప్తా. ఈవెన్ నాకు ఎవరైనా అడిగా, అన్నా నేను ఎలా అనుకుంటున్నాను, మీ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేస్తానంటే ఖచ్చితంగా షేర్ చేస్తాను. కాల్ చేస్తే అంటే గైడ్ చేయడానికి ఓపెన్గా ఉంటాను. బికాస్ ఎందుకంటే మనం స్ట్రగుల్ పడుతూ వచ్చాము, ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. సో ఖచ్చితంగా కొత్తగా వచ్చే వాళ్ళందరికీ అదే నేను బేసికల్లీ ఇప్పుడు ఎవరైనా అడిగితే ఒకటే మాట చెప్తాను, చెయ్యొచ్చు కానీ అంటే అన్న మీకులా అన్న అలా చేయాలి, ఇలా చేయాలంటే ఎలా అంటే నాకులాగానే పెట్టుకోవద్దు, నీకంటూ ఓన్ థింగ్ ఉంటుంది, నాకులా చేస్తే నువ్వు లైఫ్ అయిపోతుంది. సో అలా వద్దు, అంత కష్టపడవలసిన అవసరం లేకుండా కూడా నేర్చుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ అంటే ఏ స్టేజ్కి వెళ్ళాలనుకున్నా, ఎలా ఉండాలి అనుకున్నా. నాకు అలా పాసిబుల్ అయింది. సో నేను అన్ని వదిలేసుకుని నేను చేశాను. నేను అడిషనల్ థింగ్స్ అన్ని స్టడీస్ కూడా పక్కన పెట్టేశాను ఒక టైంలో. సో మా మమ్మీ ఇప్పటికీ తిడుతుంటుంది, ఆ డిగ్రీ కంప్లీట్ చేయరా అని. పేరెంట్స్ చెప్తుంటే ఆ డిగ్రీ కంప్లీట్ చేయాలంటే, డిగ్రీ కంప్లీట్ చేస్తే వస్తుంది అమ్మ పొద్దునే, అంతగానే ఎక్కువ వచ్చింది కదంటే లేదు, ఆ డిగ్రీ కంప్లీట్ చేయాలి మా మమ్మీకి అంతే. నైస్ రియల్లీ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ ద టైమ్, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. రియల్లీ అప్రిషియేట్ యువర్ వర్క్, చాలా చాలా బాగా చేశారు. అండ్ ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేయాలని రియల్లీ మళ్ళీ ఇంటర్వ్యూస్ వస్తూనే ఉంటా. ఇప్పుడు గామి నెక్స్ట్ ఇంకొక మూవీతోనే. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. వాట్ ద ఫిల్మ్ మేకింగ్ తరఫున ఒక స్మాల్ గిఫ్ట్, వాట్ ద ఫిల్మ్ మేకింగ్ టీ-షర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద టైమ్, రియల్లీ అప్రిషియేట్ యువర్ వర్క్ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ లాంగ్ వెయిటెడ్ గిఫ్ట్, యాక్చువల్లీ ఎప్పుడో ఇస్తానని చెప్పి ఇస్తారు. మీ టైం ఇవ్వలేదు, సారీ. థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎండింగ్ ఇలా తీసుకున్నా కాబట్టి మధ్యలో ఇస్తాను నేను. రైట్ బ్రో, థ్యాంక్ యూ. నాని స్లోస్.